నమస్తే. హైదరాబాద్ నుంచి నిజామాబాదు ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించిన ప్రాంతంలో ఉన్న మాక్లూర్ అనే గ్రామంలో ఉన్న గత నెల 28 తారీఖు నుంచి 18 తారీఖు నుంచి ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఒక దుర్మార్గుడు ప్రశాంత్ అనే దుర్మార్గుడు ఒక 6 మందిని హత్య చేసిండు. నవంబర్ 18 నుంచి సంఘటన జరిగితే దాదాపు నెల రోజుల నుంచి ఒక 6గురిని హత్య చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. నిన్న ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనం చూసిన ఈ వార్త ప్రధానంగా అన్ని పేపర్లలో ఈ వార్త కనిపించింది. అసలు ఏం జరిగింది తెలుసుకుందామని ఇటు వచ్చిన చాలామంది ఈ గ్రామం మొత్తం ఒక విషాదం చోటు చేసుకుంది. వీళ్ళతో పాటు కలిసి తిరుగుతున్న 6 మంది 2 పిల్లలు, వాళ్ళ తల్లి ప్రసాద్ వాళ్ళ తల్లి ఇప్పటివరకు కనిపించట్లేదు. వాళ్ళ భార్య, 2 చెల్లెలు కూడా ఒకరిని ఒక నదిలో తీసుకొని పడేసిండు, ఒకరిని కాల్ చేసిండు. విపరీతంగా ఇబ్బందులు పెట్టి ఒక నరక యాతన మధ్య 6 మందిని ఈ గ్రామానికి దూరం చేసిండు ప్రశాంత్ అనే ఒక దుర్మార్గుడు. అసలు విషయానికి వస్తే ఏం జరిగిందంటే గతంలో ఈ ప్రసాద్ అనేటైనా సరే ఇతర ఇబ్బందులు ఎదుర్కొని ఈ మాక్లూర్ అనే గ్రామం నుంచి ఇతర గ్రామానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రసాద్ ఇద్దరు కలిసి గత కొన్ని రోజులుగా వీళ్ళ పరిచయాల నేపథ్యంతో నా ఆస్తులు, నా కుటుంబ పోషణ నేను పోషించలేకపోతా ఉన్నా, నా ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత నీ పైన ఉంది, నీ పేరు మీద నేను చేస్తా, నాకు పైసలు అవసరం ఉన్నాయి అన్నప్పుడు ఆ ప్రసాద్ అనే వ్యక్తికి తెలియకుండా ఈ ప్రశాంత్ అనేటోడు అమ్ముకున్నాడు. వీళ్ళ మధ్య ఆర్థిక లావాదేవీల సమస్య రావడంతో చిన్న కాస్త పెద్దగా వెళ్ళి ఇది మొత్తానికి ఒక హత్యలు చేసే దాకా వెళ్ళిపోయింది. 6గురిని పొట్టన పెట్టుకుంటూ ఒక రకంగా. నా వెనకాల చాలామంది ఉన్నారు, పోలీసు వాళ్ళు కూడా వివరాలు తెలుసుకుంటా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు హత్య చేయాల్సిన అవసరం వచ్చింది అన్న వివరాలు కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజల దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఏదేమైనప్పటికీ పోలీసులు ఒక మాట చెప్తా ఉన్నారు, మా అదుపులో ఉన్నారు. ఒక ప్రశాంత్ అన్నటోడే కాదు, ఈయనతో పాటు ఒక 3-4 కూడా ఉన్నారంట, ఒక 2 మైనర్లు. ఓవరాల్గా ఒక 5 మంది ఈ హత్యలో పాల్గొన్నట్టు తెలుస్తూ ఉంది. పోలీసులు కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి సంఘటన ఇంకోటి జరగవద్దు అనుకుంటే ఓవరాల్గా ఈ 5 మంది ఈ హత్యలో ఎవరైతే ప్రమేయం ఉందో వాళ్ళందరికీ కూడా పబ్లిక్లోనే ఏదైనా ఒక వాళ్ళకు శిక్ష అనేది పడితేనే ఇలాంటిది రిపీట్ అయ్యే అవకాశం ఉండదు. దానికి తోడు ఈ 5గురు ఎవరైతే దీంట్లో ఈ హత్యలో పాల్గొన్నారో వీళ్ళ వెనకాల ఏ బడా నేత ఉండో ఆ నేతను కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి ఘటనలు ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇలాంటి ఘటన రిపీట్ కావద్దంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది మహిళలు కూడా ఉన్నారు, ఎందుకంటే తెల్లారితే వీళ్ళతో పాటు కలిసి మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కొంత విషాద ఛాయలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు, వాళ్ళ తల్లి కూడా ఇప్పటికి కూడా కనిపించట్లేదు ఎక్కడ ఉందో. వాళ్ళ తల్లిని కూడా ఏమైనా చేసిండా లేకపోతే ఆమె ఎక్కడ ఉందో కూడా ఇప్పటివరకు కూడా తెలియదు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. మీకేమైనా పరిచయం అమ్మ వీళ్ళు? అక్క అవుతుంది సార్. మీరు అక్క అవుతారా? ఆమెకు చెల్లెని అవుతాను. ఆమెకు చెల్లెని అవుతారు. ఏం జరిగిందమ్మా అసలు? ఏం జరిగింది మాకు తెలియదు సార్. మాకు నిన్ననే మన ఫోన్లో చూసి మేము వచ్చినాం అంతే. ఎప్పుడు మిస్ అయ్యారు వీళ్ళు? ఎప్పుడు మిస్ అయినారు? ఇప్పుడు మీరు ఎవరు చెల్లి అవుతారు? ఇప్పుడు ప్రసాద్ వాళ్ళ ప్రసాద్కి చిన్నమ్మనే అయితే నేను. ప్రసాద్ చిన్నమ్మ అయితే నిన్ననే ఫోన్లో చూసినాం మేము. ఫోన్లో చూస్తే అయ్యో మానవుడే అని మా అన్నలు పట్టుకొని నచ్చిన సార్. ఎప్పుడు పోయి బయటికి? నవంబర్ 18 నుంచి వీళ్ళు కనిపిస్తారు. ఎప్పుడు పోయినరు ఏమో సార్ నాకు తెలియదు. ఇక ఫోన్లో చూసి వచ్చినాం, ఎవరు చెప్పలేరు గంతే. ఇప్పుడు ప్రశాంత్ అన్నటువంటి కూడా ఇక్కడేనా? ఏమో నాకు తెలియదు కదా. మా ఊరు వేరే, మాది డిచిపల్లి, మా అమ్మలది రామడుగు. రామడికే పోయినా నేను కూడా. ఇటే వచ్చేదాన్ని కానీ నేను ఒకదాన్ని ఏం చేయలేదు సార్ అని మా అమ్మల ఇంటికే పోయినా నేను. ఇంత న్యాయం కొద్ది ఏసుడు అవసరం, ఒక చిన్న పిల్లగా. ఏం జరిగిందమ్మా, ఏం జరిగిందని మీరు అనుకుంటా ఉన్నారు? వాళ్ళిద్దరి మధ్య ఏం కథనో కదా. మా అక్క వస్తే తెలుస్తుంది, మా అక్క వస్తే ఒక 4 మాటలు మాట్లాడిన అర్థమవుతుంది సార్. మా అక్క రావాలని యాడున్నది అడ్రస్ తెలుస్తుంది. ఇప్పుడు ప్రసాద్ వాళ్ళ మమ్మీ కూడా ఎక్కడ ఉందో ఇప్పటివరకు కనిపించట్లేదా? కనిపించలేదు. ఆమె కోసమే లేటింగ్ చేస్తున్నాము. ఇంకా వస్తుంది మరి ఆడున్నది ఏం కథ అని అంతా చుట్టాలు కూడా వచ్చారు. మా ప్రసాద్ వాళ్ళ అత్తమ్మ కూడా వచ్చింది. ఏం చేద్దాం సార్ చెప్పు. ఈ ఊరిలో ఏమో ఇట్లా పట్టించుకోకపోతే మాకేం తెలుసమ్మా అంటున్నారు. వాళ్ళు ఎట్లా ఉంటుండే? ఈ ఊర్లోనే ఉంటుండే సార్? మాది పక్క విలేజ్, మాది సదాశివ నగర్ మండల్, కామారెడ్డి జిల్లా. అక్కడ నుండి నేను వచ్చిన సార్. ఇక్కడ పాపం వాళ్ళు వారం రోజుల నుంచి కనిపిస్తలేదు. సదాశివ నగర్ మండల్లో భూంపల్లి గ్రామంలో ఒక డెడ్ బాడీ ఆడ వాళ్ళ చెల్లెలది కనబడితే వాళ్ళు ఈరోజు పోలీసు వాళ్ళని ఎస్పీ ఆఫీస్కి తీసుకుపోయారు. వాళ్ళని నిందితులు 3 ఉంటారు కదా సార్, వాళ్ళని తీసుకుపోవడం జరిగింది.
చాలా ఘోరం. వాళ్ళు ఇక్కడ నుంచి మాచారెడ్డి వచ్చారు. మాచారెడ్డిలో అక్కడ ఉంటుంటే వీళ్ళు ఒకరిని నిర్మల్ డిస్టిక్లా, ఒకరిని కామారెడ్డి డిస్టిక్ సదాశివ నగర్ మండల్లో, ఒకరిని చేగుంట మండ చేయడం జరిగింది సార్. అట్లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను సార్. మాది సదాశివ నగర్ మండలు, బత్తుల వెంకటేష్ నా పేరు. చాలా పాపం ఒక కుటుంబము వేస్ట్ అయిందంటే ఎంత ఘోరం సార్ అది. అట్లాంటి పరిస్థితి ఎవరికి ఇద్దరు కలిసి బాగానే తిరుగుతుండే అంట కదా, ఎక్కడ పంచాయతీ వచ్చింది వీళ్ళకి? సార్ పంచాయతీ అంటే ఇల్లు ఆస్తి వివాదంలో వచ్చిందంట. అయినా ఒక 20 సంవత్సరాల అబ్బాయి, ఒక 30 సంవత్సరాలు ఫ్రెండ్షిప్ ఉంది. సరే ఫ్రెండ్షిప్ ఉంటే ఒక్కరిని చంపాలి, కుటుంబాన్ని అందరిని చంపితే ఎంత ఘోరం ఉంటుంది సార్. అట్లాంటిది పోలీసు వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు మన నిజామాబాద్ డిస్టిక్లో ఏదైనా కామారెడ్డి కానీ నిజామాబాద్ కానీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచిర్రు, వాళ్ళని కొంచెం సాయం చేయాలి. దీంట్లో జీవన్ రెడ్డి అస్తమానం ఉందంట సార్. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనే అస్తం ఉంది. ఆయన బైక్ మీద వెళ్ళిండు, ఆయన ఫోటో అని వచ్చింది, వైరల్ అయింది. కాకపోతే తీవ్రంగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ ప్రశాంత్కి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది? అంటే ఆయనతో పాటు కలిసి తిరుగుతూ ఉండేనా? కలిసి తిరుగుతుండు, ఒకటే బండి మీద ఉన్నాడు సార్. ఆ ఫోటోలోనే అన్నీ వచ్చినాయి, అన్ని వీడియో వైరల్ అయినాయి. కాకపోతే ఒక్క కుటుంబాన్ని 6 హత్య చేసిందంటే అది ఘోరం. ఒక ఎమ్మెల్యే హస్తం లేని చేయరు సార్, అది ఒక ఎమ్మెల్యే హస్తం లేని చేయరు. అది నాకు తెలిసిన కాడికి నేను చెప్తున్నా, ఎమ్మెల్యే హస్తం ఉంటేనే వేసిండు సార్ అది జీవన్ రెడ్డి. మరి వీళ్ళు సరే గత నెల 18 నుంచి ఈ సంఘటన జరుగుతూ వస్తూ ఉంది, ఒక్కొక్కరు మిస్ అవుతూ వస్తూ ఉంటే పోలీస్ కంప్లైంట్ అలాంటివి ఏమి ఇవ్వలేదా మరి? పోలీసు వాళ్ళ ఆల్రెడీ పాపం మొన్న లాస్ట్ వివరంలో సదాశివనగర్ మండలంలో భూంపల్లా జరిగిన ఇష్యూ గురించి వాళ్ళ అమ్మ వచ్చి ఇట్లా మిస్యూ అయ్యారు అంటే చెప్పిర్రు. చెప్తే కంప్లైంట్ ఇస్తే అప్పుడు తెలిసింది సార్. లాస్ట్ ఇష్యూలో సదాశివనగర్ మండలంలో తెలిసింది సార్. అట్లా వాళ్ళ కూతురు చనిపోయిందాడ పాపం. ఎవరో గాంధార్ మండల్ పక్కన గాంధార్ ఉంది కదా సార్, గాంధార్ మండలం వాళ్ళు అనుకుర్రు. అది జరిగింది సార్. ఇప్పుడు ఆమెకి 2 కవలలు కూడా ఉన్నారంట, కడుపులో కూడా ఇంకో 2 ఉన్నారంట కదా? కవలలు ఉన్నారు సార్ పాపం. వాళ్ళ చెల్లెకు కవలలు ఉన్నారు, 2 పిల్లలు. వాళ్ళు చనిపోయారు, అందరూ చనిపోయారు. పరిస్థితి ఏంది సార్? ఇట్లా పట్టించుకోకపోతే ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ ఆయన జీవన్ రెడ్డి, అంత హస్తం ఉందంటే ఏముంది? ఇప్పుడు 6 రేపు వేరే కుటుంబంలో 10 మంది ఉంటారు, వాళ్ళని చంపేస్తారు. తర్వాత పరిస్థితి ఏంది? అంటే ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడకపోతే మన కుటుంబానికి కూడా ఏదో ఒకటి వస్తుంది. మన కుటుంబానికి రాదు అని మన సబ్జెక్ట్ కుట్టే అంతే. మా పిల్లలకి ఎట్లా ప్రాణాలు తీసుకున్నారు? ఇప్పుడు కడుపులో 2 పిల్లలు ఉన్నారు, కవల పిల్లలు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు 20 సంవత్సరాల అబ్బాయి ఎంపీడంటే ఎట్లుంటుంది సార్? వాళ్ళకు కన్ఫామ్ ఉరిశిక్ష తీయాలి. ఉరిశిక్ష తీయకపోతే వేస్ట్ సార్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రజలు మాట్లాడాలంటే మాట్లాడలేరు సార్. సామాన్యంగా ఏంటంటే వీళ్ళంతా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, మాట్లాడాలంటే మాట్లాడలేరు. ఈ పోలీసులు వాళ్ళని ఏం చేస్తారు అంటే ఎవరికి సపోర్ట్ ఉంటే వాళ్ళకి చేస్తారు సార్. అట్లా పోలీసు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఉంటే పోలీస్ కుటుంబానికి కూడా ఈ పరిస్థితి వస్తుందో చెప్పలేం కదా, చెప్పలేం కదా. అది అట్లాడి సార్ పరిస్థితి రావద్దు. మా పేదోళ్ళం పని చేసుకుంటేనే మేము చేన్లకు పోవాలి, లేకపోతే ఏదన్నా పని చేసుకోవాలి, లేకపోతే మాకు తప్పదు. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇలాంటి నిజామాబాద్ డిస్టిక్ మాక్లూరు గ్రామంలో జరిగిందంటే ఎంతో విషాదకరం. అలాంటి ఎవరైనా చూసిరా అమ్మాయిని? ప్రశాంత్ అన్నట్టు ఎవరైనా చూసిరా? ఎప్పుడన్నా తెలియదు, ఎన్నట్టు చూడలేదా? ఎప్పుడు చూడలేదా? పోతుండే దుబాయ్ పోకుండా వస్తుండే పోతుండే. ఇక అటే పోయినంటే మాకు పాపం కానని రాలేడు. ఇక పిల్లవాడు మంచివాడే మనిషి, కానీ ఏమో అప్పు 30,000 అప్పు ఇచ్చినట్ల ఈయన వాడుతుంది. మరి అప్పు అడిగిందాక చనిపిండా, మరి దేనికి చనిపిండాడు ప్రశాంత్ గారు మనకు తెలియదు. ఇక పంచయ్య అంటారు ప్రశాంత్ కదా ఆయన పేరు, ప్రశాంత్ ఆయన పేరు. మరి గొల్లల పిల్లగాడు, ప్రసాద్ మంగళ పిల్లగాడు. 6 ప్రాణాలు పోవాలా, కడుపులు 2 కవులాలు ఉన్నారు సార్. మరి 6 ప్రాణాలతో వాళ్ళు 3 నొప్ప చెప్తే ఊరు కత్తి చేస్తామా, కారం పోతామా? రేపటి నుండి మెన్సుకు ఒంటరి పోతాం. మా ప్రాణాలు కూడా నమ్మకం ఉంటాయి కదా. ఇంకా ఎవరి తీస్తాడు వాడు ఎవరు తీస్తాడు? వాడు కూడా మా గొల్లోడే, మేసుకు గొల్లలమే. ఎవరికైనా బాధనే. మనం ఒక కోడిని కోసుకుంటాం, ఎంత బాధ అవుతుంది కాదు సారు. మనము ఒక కోడిని కోసుకుంటే ఎంత బాధ అవుతుంది. వాడిని ఎటు తిరిగి
ఆరు ప్రాణాలతోటి సార్ ఆ 3 ప్రాణాలు కూడా తీసుకొని పోవాలి. కానీ మేము మాత్రం మూకున్నాం సార్. ఇలా ఈయన చెప్తాడు, రేపు మాట్లాడు. ఒక్కొక్కరు మాట్లాడు. జీవన్ రెడ్డి పానం తీసుడు జీవన్ రెడ్డిదే ముందు తీస్తాం పానం ఫస్ట్ ఇసుంటి పనికి. ఇప్పుడు వీళ్ళ అమ్మేడు ఉంది, వీళ్ళ అమ్మ కూడా కనిపిస్తలేదంట కదా. ఎవరు లేదమ్మా, కుటుంబమే నాశనం. అమ్మ ఉందా? ప్రశాంత్ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు ప్రశాంత్ ఒక జాగాలు ఉన్నారు. ఏంటంటే ఆడే మొఖాన దొంగ తాటు చెప్పేటోళ్ళు అలాగ ఉన్నారు. సంప్రా సపడ దగ్గర అంటని చెప్తున్నారు. కానీ ముంగడి కూడా నత్తున్నాడా? మరి 6 పానాలు పోయినా ఆ 3 పానాలు కూడా ఇళ్ళకి తెస్తే కలిసిపోతాయి కదా. అలా ఏం చేస్తామంటే 9 బొందలు తోడతాం మేము. అదే ఇంట్లో 9 బొందలు లైన్గా మేము పెట్టి కూడా తానం చేసి మంచిగా 5 కళ్ళు సీసాలు అవి మేము పోతాం. ఇప్పుడు వీళ్ళ అమ్మాయి ప్రసాద్ వాళ్ళ అమ్మ కూడా కనిపిస్తలేదంట కదా. ఉన్నది సార్, అబద్ధం ఏంటికి ఉన్నది. కానీ ఈడాసుంటే రీతి ఇంకోటి నేర్చుకుంటాడు సార్. మేము ఒంటిగా పోయినా ఇప్పుడు ఏమవుతుందంటే తల్లిని కొడుకు కూడా చంపగలుగుతాడు. ఏమంటే గాడేం చేసిండు ప్రశాంత్ గాడు వెళ్ళిండు, నేను కూడా కిల్లెల కోత వెళ్ళొత్తంటాడు. తాగినాక ఒకరిని చూసి ఒకటి తయారవుతాడు. ఏముంది మా ప్రశాంత్ కు కేసీఆర్ ముఖ్యం. కేసీఆర్ చేయబట్టే మా ప్రశాంత్ ఈ పని చేసిండు సార్. అది కూడా చేస్తాడు. కేసీఆర్ కి సంబంధం ఉంటుంది అమ్మ, ఈయన చేసింది. ఆయన చేయబట్టే ఇది అయింది. ఆయన చేయబట్టే జీవన్ రెడ్డి బ్యానర్ కట్టిపోతాడు. పైసలు ఉన్నాడు పానం ఏడైనా తీస్తాడు అయ్యా. ఇగో పైసలు ఉన్నాడు పానం తీస్తాడు. అది కోట్ల పోసేస్తాడు. ఎస్ఐ దగ్గర పెట్టేస్తాడు పైసలు. లేనోడు ఏం పెడతాడు? మిట్ట చూస్తాడు. ఇప్పుడు వాళ్ళ చాయ్ పోతలేరు. మేము కులంకొక్కలం ఉన్నాము. అలా కులం వాళ్ళు కూడా పట్టించుకోకుండా మిట్ట చూస్తున్నారు. ఇప్పుడు 9 పీనుగులకు 9 బొందలు తోడతాం మేము. తోడిగా పెడతాము. 5 మంది ఉన్నారంట కదా మొత్తం. ఆయనతో పాటు 5 మంది ఉన్నారంట. 6 కడుపులు 2 పిల్లలు సచ్చిన వాళ్ళు 6. ఆ పీనుగులు గొల్లోడు ఒక్కోడు ప్రశాంత్ గాడు ఆడ అవ్వాడు తమ్ముడు అవి వాళ్ళందరూ దేపండి తెచ్చి 5 బొందలు 6 బొందలు 9 మంది బొందలు తోడతామంటే లైన్గా మనం పెడదాం, మన ఇళ్ళకి మనం పోదాం. కానీ ఈ పరిస్థితి మాకులూరు అంతా ఇంకా ఏ ఊరుకు రావద్దు. పుట్టినోళ్ళకి కూడా ఈ రీతి రావద్దు. ఇలా జేబులు ఇలా ఒక 2 లక్షలు జేబులు పెట్టుకొని అనవసరం మాఫీ చేసేస్తారు. ఇట్లా మేగేస్తారు. అట్లా కాదు, ఇది రూల్స్ నడాలంటే వాళ్ళు తెచ్చినట్లు వీళ్ళు చావాలి. జీవన్ రెడ్డి కూడా కావాలి. ఎవరు వాళ్ళ చుట్టాలు ఎవరు అమ్మ? వాళ్ళ చుట్టాలు ఎవరున్నారా? వాళ్ళేనా? ఒకసారి సైడ్ ఇవ్వం. ఎవరున్నారమ్మా వాళ్ళ చుట్టాలు ఎవరున్నారు? మీరేనా? ఏమవుతారమ్మా? ప్రసాద్కు మేనత్తలు అవుతారా? ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? ఏం జరిగిందో ఏమయ్యా మాకు తెలియదు. మేము ఇంటికాడ ఉన్నాము. ఈడ మేము ఉన్నామా చేసినామా అది ఎన్నొద్దులు ఆయనో ఏం కాతనో పోయి వాళ్ళు చంపేసిండ్రట. నిన్న తెలిసింది 3 కొట్టంగా ఇట్లా ప్రసాదం చంపేసిండ్రు మాకులురే అని చెప్పారు గోళ్ళోళ్ళట. అది అదొక్కటే తెలిసింది కానీ మాకు ఇంకా మా విషయం తెలియలేదు. పూట కారుగురిని చంపేసిండ్రు అంటే అనగానే మేము నిన్నటి నుంచి గోదావరిలో ఓరుతున్నాం అయ్యా 4. మాకు ఎక్కడ దీము లేదు. ఆడి మీదనే ఆధారము. మాకు తోడబుట్టాడు పోయిందంటే ఆడ తోడబుట్టాడు అనుకోని మేము ఇదైనాము. ఇప్పుడు ఆనిసుగా తీసేసిరి. లేని పక్షులమైనాం. ఇప్పుడు ఏమైందమ్మా? వాళ్ళు మంచిగా ఉంటుండే అంట కదా, కలిసి మంచిగా ఉంటుండే అంట కదా. ఎక్కడ పంచాయతీ వచ్చింది వాళ్ళకి? అది ఎట్లా జరిగిందా? ఆయన ఎట్లా చేసిండా? గొల్లులో సోపతి పట్టిండు. మరి ఆయన చేసుకున్నాడా? మరి ఈయన చేసిండా? అయ్యా నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు అంటే మంచిగా మాట్లాడతాము. కానీ గింత నువ్వు రాయ గుంజుకున్నావు అని అది చేసినావు. అంత చేసినవైతే ఇక నువ్వెంత కబ్బి నీది. మరి నువ్వు 6 శవాలు తీసినావు. 6 శవాలు తీయంగా ఒక్క శవం అన్న గింత పిల్లలు 2 పిల్లలు ఒక్క పిల్లన్న నీకు ఇది కాలేదా? నీకు సంపంగా ధైర్యం కాలేదా? నీకు పిల్లలు లేరా? పెళ్ళం లేదా? ఓళ్ళు లేరా నీకు? ఇంత ధర లేని బతుకైనాం మేము అని గోదరు నట్టోరంగా తీసిండ్రు. అయితే ఇంత కానీ తప్ప ఏం చేసినావు? ఆడేం తప్పు చేసిండు? తప్పుగా నొక్కొని చంపేనుంటివి. ఆ నొక్కొని చంపేసి పెళ్ళం పిల్లలని ఇడిసబెట్టనుంటివి. పెళ్ళం నీ పిల్లలని 2 చెల్లెళ్ళని ఆ తల్లి ఎట్లా తీసిందా? ఆ తల్లి పిస తల్లి మా లెక్క అది ఎట్లా తప్పించుకున్నదో అదొక్క దొరికింది అయ్యా. ఇంకా నీకు ఈ భాగవతము మాకు తెలియదు. మేము 3 కొట్టిన నుంచి ఆడి ఈయనత్తేనే గోదలు ఉన్నట్టు వస్తున్నాం. ఎక్కడెక్కడ వేసిన చంపీలని ఎవరైనా దొరికిరామ్మా? చచ్చిపోయిన వాళ్ళు
చచ్చిపోయిన వాళ్ళు దొరికింది మాకు ఏది తెరలేదు సారు మాకు ఏది తెరలేదు ఇప్పుడు ఈమె ఇంకా కడుపుతో ఉందంట కదా, కడుపులో ఇద్దరు పిల్లలు కూడా కవలు ఉన్నట్టు కదా. ఉన్నారా కౌల పిల్లలు అంటే వాళ్ళు పుట్టినోళ్ళు సో కౌల పిల్లలు పుట్టినోళ్ళు కౌల పిల్లలు అంటే ఇప్పుడు వాళ్ళు సో కౌల పిల్లలు అంటున్నారు. అనంగా తింటున్నాం కానీ మేము చూడలేమయ్యా. మేము మాలా సో ఇప్పుడు మచ్చు లేదు చేసు లేదు ఉన్నాడు కదా మా ఇంటి పట్టుకు మా అల్లుడు అన్నట్టుగా ఇట్లా అనంగా వచ్చినాక పోయినాం కానీ మాకు తెలియదు. ఇంకా నీకు నిన్న 3 కొట్టి నుంచి తెలిస్తేనే మాకు ఇవి ఉంది. మీకు ఎప్పుడైనా ఇట్లా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, వాడు ఇట్లా మా మీద పగ పెట్టుకుండు అని ఎప్పుడైనా చెప్పిండు అమ్మ? మరి మీ ఇప్పుడు ఏం చెప్పలేడు సార్. మేమేమన్నా చెప్పదందుకు మేమేమన్నా చెప్పదందుకు ఏం చెప్పలేడు. వాళ్ళ తల్లి ఆడు మీరులేనంతా ఈ ఊరేనా? ఎట్లా ఉంటుండే అమ్మా ఈ ప్రశాంత్ అనేటోడు? మీరు ఎప్పుడు గుర్తించలేదా మరి ఇట్లా చేసాడని అనుకోలేదా? ఏ మంచోడు ఉండే ప్రశాంత్, ఈ పిల్లగాడైతే మంచోడు ఉండే కానీ ఆ పిల్లగాడిది ఎంత గాడితనమే ఉండే. ఆయన గాడితనం ఉండే పొలాలు ఈ పట్టాలు తీసుకుంటా పట్ట చేసుకుంటా కాగితాలు తీసుకుంటా మీకు బాకులు ఇప్పిస్తాము అది ఇప్పిస్తాము ఇది ఇప్పిస్తామంట అనుకుంటా బాగా అందరినీ మోసం చేసిండు. మోసం చేస్తే కొంత దెబ్బలు తిన్నాడు దెబ్బలు కొట్టిండ్రు. ఇక ఇంత అంటే ఇక ఈయన దగ్గర కొన్ని పైసలు తీసుకున్నాడు. పైసలు తీసుకొని ఇక వీళ్ళకు గాశారం వచ్చింది. ఆ ఊరు కాడ పోయి ఉన్నారు. వాళ్ళ బతకాలు బతుకుతున్నారు. పైసలు తీసుకున్నందుకు నన్ను పైసలు అడుగుతాడంట అనుకున్నాడో ఏమనుకున్నాడో ఇంత తీసుకొని ఆడికి పోయిండు. వాళ్ళను మా ఎట్లా ఏం చేసిండో వాళ్ళ పానాలు 7 పానాలు పోయింది. ఎప్పుడు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి అమ్మా? వీళ్ళు ఇప్పుడు 4 నెలలైనా 5 నెలలైనా అంతే. ఎందుకు ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు? వాళ్ళకు ఇక మనసులో పట్టలేదు, ఇక్కడ ఎవరు మాట్లాడలేరు. అందుకోసమే ఆయన దేశకెళ్ళి వచ్చిండు. దేశకెళ్ళి వచ్చి 4 రోజులు కూడా ఉండలేరు. అక్కడ వెళ్ళిపోయినా అక్కడ ఉన్నారు అంతే. ఇప్పుడు వీళ్ళ కుటుంబం మంచోళ్ళేనా? వీళ్ళ కుటుంబం మంచోళ్ళే. వీళ్ళు మంచోళ్ళే. వాళ్ళ వాళ్ళు బతికిన వాళ్ళే మంచోళ్ళు. వాళ్ళు వాళ్ళ తల్లి వాళ్ళ పిల్లలు వాళ్ళు మంచోళ్ళే. వాడు ఏం పని చేశాడమ్మా చంపినాడు? వాడా ఇవే దందలు సంపుడు బెదిరించుడు. నీ పొలం పట్ట ఇయ్యు, నీకు బాకలు ఇప్పిస్తా, నీళ్ళు కాయలు ఇయ్యు, నీకు బాకలు ఇప్పిస్తా అనుడు తీసుకునుడు. ఇవి వేసుడు. ఇవి వేసుకుంటేనే ఆడు బతికిండు. తల్ల పడ్డాడు. ఇక తిరుగుతున్నాడు. లాస్ట్ కదా పాపం వీళ్ళెంబడ పడ్డాడు. ఇలా పానాలు తీసిండు. ఇంతే సార్. నాకు మీరు ఏం కోరుకుంటారమ్మా? ఆయనను ఉంచొద్దు. ఆయన ఉంచితే ఇంకెందరు పనులకు మాకు నష్టం ఉన్నది. బతుకుంటే ఈ 6 మంది చంపినాడు, ఇంకో 6 మంది కూడా చంపుతాడు. మాకైతే భయం ఉంది. మేము ఒంటిగా పనికి పోతాము. ఈ రాండలకి ఇట్లా కట్టేసిన చెప్పేసి మా పానాలు తీస్తాం. మాకు పానాలకు భయం ఉంది సార్. ఇంత ముంచి మాకేం లేదు. పానాలకు పానం తీయాలా అంతే. వాళ్ళు బతుకుండద్దు. వీళ్ళు పోయిన కాడ ఆయన ఉండేంటికి నాకు అది సార్ ఇంతే. ఈ ఊరేనా మీది? వాడిని ఎప్పుడన్నా చూసినా ఎట్లా ఉంటుండే అమ్మ? వాడు చూసినా అంతే భయంకరంగా ప్రాణాలు తీసుకునే లెక్కనే కనిపిస్తుండేనా? అంతే ఉంటుండే కానీ కాకపోతే ఇక వాడు ఎప్పుడైతే లేలేడు. కానీ ఇప్పుడే ఫస్ట్ టైం అట్లా వేసుడు. బాకీలు ఇట్లా ఊరి మీద ఇట్లా బాగా అప్పులు ఉన్నాయని చెప్పేసి అట్లా తెలిసింది. ఇక తెలియగానే మాకు ఇట్లా మేము ఇక్కడ అప్పులు లేని అది మాకు తెలియదు. అంటే అమ్మలో ఇల్లు కూలిపోయిండే. ఇక మా ఇంటికి వచ్చే ఉన్నారు. అయితే మా ఇంటికి వచ్చి ఉంటే ఇక్కడ అప్పులు చేసిరు, ఇవి అంతా బాకీలు చేసిరు. ఇట్లా పైసలు తీసుకుంటే ఇట్లా పైసలు ఇస్తాము ఇప్పిస్తామంటని మన భూమి జాగులు అవన్నీ తీసుకునడం చేయడము. నేను జీవన్ రెడ్డి చేతి కింద ఉన్నా, నేను ఎట్లా చెప్తా అట్లా అనుకుంటా అట్లా చేసిండు. ఇక చేసిండు అయిపోయింది. ఇక మళ్ళీ మాకు ఇల్లు కూలిపోయింది ఎట్లా అంటే లోన్ ఇప్పిస్తా అంటాను అన్నాడు. లోన్ ఇప్పిస్తా అని చెప్పేసి ఎంత ఇప్పిస్తారు అంటే ఒక 6 లక్షలు ఇప్పిస్తా ఇల్లు అంటానంటే సరే అంటాను అన్నాం. తాత బ్యాంకతి మరి నేను చేపిస్తాను, నేను మనమనే కానీ నాకు నమ్మకం లేదా అంటే సరే రా అంటే చెప్పేసి ఇచ్చినాం. ఇచ్చిన దానికి 40,000 అయితే ఎక్క అంటే సరే అంటే చెప్పేసి 40,000 మళ్ళీ ఇచ్చినాం. ఆ 40,000 ఇచ్చింది కాకుండా 40,000 6 లక్షలు అవన్నీ కలిపి వస్తాయంటని చెప్పిండు. కలిపి వస్తాయంటే మరి మళ్ళీ కట్టుడు ఎట్లా అంటే 6 నెలలకు ఒకసారి 50,000 కట్టాలంట అన్నాడు. సరే కడతాం రట్ట అన్నాం. ఇక ఎన్ని రోజులు పడుతుంది అంటే ఒక 15 రోజులు పడుతుంది అంటే అన్నాడు. మళ్ళీ 15 రోజులకు ఫోన్ చేసినాం. ఏమయ్యంటే అది అక్క ఒక 2 రోజులు ఆగు అంటని చెప్పేసి అన్నాడు. 2 రోజులు ఆగంటే ఇక తెల్లారంగానే వీళ్ళు మా వాళ్ళు ఫోన్ చేసిర్రు. మీ భూమి మీ నాన్న పేరు భూమి ఇక్కడ లేదు, వేరే వాళ్ళ పేరు మీద ఎక్కేసింది, దర్గల అశోక్ అనే పేరు మీద ఆయన పేరు మీద ఎక్కేసింది, మీ భూమి లేదుగా అన్నానే మేము వచ్చేసినాం. రాగానే కారు వేసుకొని తప్పించుకొని పోయిండు. వాళ్ళ తల్లిని ఎక్కించుకొని వెళ్ళిపోయింది. ఇక లేడు. ఇక అప్పటి ఫోన్లతోటి వేసుకుంటూనే ఉన్నాం. ఫోన్లు కలకుండా పెట్టేసుకున్నాడు. ఫోన్లు కలలేవు. ఇక 6 నెలలకు వాళ్ళ పెద్దమ్మల ఇంటికాడ పెద్దబడి ఇంకాడ దొరికిండు.
ఇది దొరికితే దొరకట్టుకుని అడిగినాం. దొరకట్టే అడిగితే అక్క చేసిస్తా ఒక వారం టైం ఇయ్యి నాకు అంటాను అన్నాడు. సరే అంటాను చెప్పి వదిలేసినాం. ఇక మళ్ళీ అంతే ఫోన్ చేసి ఇచ్చా పెట్టుడు, ఫోన్ కలకుండా చేసుడు అంతే పెట్టేసిండు. ఇక పెట్టాక మళ్ళీ మొన్న ఫోన్ చేసి ఓట్ల మీద అప్పుడు ఫోన్లు చేసి అక్క మీరు ఎప్పుడు వస్తారు రండ్రీడికి, మరి మీకు కూడా భూమి చేసిస్తా అచ్చిడ ఉండుర్రి అంటే, నువ్వు మాకు భూమి ఇచ్చినప్పటికీ మేము వస్తాం, అప్పటికి మేము రాము. ఎంత భూమి అమ్మా? ఎంత? 18 సార్లు. 18 సార్లు. ఇక మా భూమి మాకు కావాలా చెయ్యాలా అంటే సరే అంటని చెప్పేసి అన్నాడు. ఇక ఇప్పిస్తా అంటున్నాడు. ఇంక ఇప్పియలేడు, టైం పడితే ఒక వారం 10 రోజులు టైం పడుతుంది అంటే సరే మరి అయితే అప్పుడే మేము వస్తామంటాను అన్నాం. అచ్చిడ ఉండుర్రి అంటే మేము ఉండం చేయమంటని చెప్పేసి అన్నాం. ఇక ఫోన్ చేసి సరే అక్క నీకు నేను ఇప్పిస్తాను, నీకు ఏం బాధలేదు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అంటాను అన్నాడు. ఇక ఫోన్ చేసి ఫోన్ లేపుతలేడు, ఫోన్ కలుస్తలేదు. ఇక అందరి దగ్గర ఇదే పనా? ఎవరి దగ్గర భూమి ఉందో లోన్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకుంటా ఉంటుండేనా? అవును. ఇట్లనే ఒక 5 కూడా ఇంతే చేసిండట. ఆ విషయం అది మాకు తెలియదు. తెలిసి అసలు మేము ఇయ్యకపోతుంటే ఒక 5 ఇంతే చేసిండట భూముల విషయంలోనే. ఇక అప్పుడే మాకు తెలంగాణ మేము వాడికి ఫోన్ చేసుడు స్టార్ట్ చేసినాం. ఇక ఇప్పుడు మళ్ళీ కులంలో కూడా మాట్లాడినాం. 6 నెలల దాకంటే ఇయ్యకపోతే ఇల్లు వాళ్ళ పేరు మీదనే జప్తా చేసి ఇయ్యాలా, వాళ్ళ అమ్మ నాన్నకు వాళ్ళకు ఆడ ఇల్లు కూలిపోయింది, పొలం తీసుకున్నారు కాబట్టి ఆ పొలం అంతకు ఇల్లు ఇచ్చినా కానీ వాళ్ళకు అంతకే ఆసరా ఉంటుంది అంటే చెప్పేసి అన్నారు. సరే అంటే అని చెప్పేసి మాట్లాడిండ్రు. కులం వాళ్ళు మొత్తం ఒప్పుకున్నారు. సరే వీళ్ళ దాంట్లో కూడా అదే పంచాయి కదా, పైసల పంచాయి అంతే. అయితే ఇప్పుడు వాడు బయటకు వచ్చిన కానీ ఇప్పుడు ఇక అందరికీ భయం వేస్తుంది. బయటకు వస్తే ఎట్లా ఏం చేస్తాడో ఎవరిని ఏం చేస్తాడో అన్నట్టు అందరికీ భయం వచ్చిపోయింది. ఇక ఎట్లా మీ భూమి కూడా పోయినట్టేనా మరి? మా భూమి కూడా పోయినట్టు అంటే ఇక ఆయన పేరు చెప్పుకొని ఇక ఈయన ఇట్లా చేసిండు. ఇక అది ఎట్లా చేస్తారు, ఇక న్యాయం ఇక చేయాలి. ఇక ఈ ఊరేనా మీది? ఆ కుటుంబానికి వచ్చింది మాదేం పోతుంటే రేపు మన కుటుంబానికి కూడా ఇదే పరిస్థితి వస్తుంది. ఎవరు పరిచయం మీకు? ప్రశాంత్ పరిచయమా ప్రసాద్ పరిచయమా? ఓళ్ళు పరిచయం లేదు సార్, మేము గుర్రలము. ఏ ఊరు మీది? ఇదే ఊరా? ఎట్లా ఉంటుండే ఆ మనిషిని చూసినా ఎప్పుడన్నా? ఆ ప్రశాంత్ని చూసినా గొల్లులే కానీ పుట్టి ఉంటాడు, నల్లగా ఉంటాడు అంతే. పుట్టి నల్లగా. ఏం జరిగింది అసలు? ఎట్లా చనిపోయారు వీళ్ళు? ఎట్లా చనిపోయింది? ఎట్లా చనిపోయింది తెలియదు సార్. నేను చచ్చిపోయింటే అందరికి తెలిసింది అంతే. ఇట్లా చంపేసి చేసుడు నీకు అమ్ముడు, మళ్ళా వేరే ఇంకొక మాది వాళ్ళది కొని అమ్మితే ఊరి మీద గ్రామ పంచాయతీ ఇక్కడ సర్పంచ్ సాబు తోలుకొచ్చి ఊరి పెద్ద మనుషులం మేము మెప్పించి ఒకటి ఇడిపించినాం. మళ్ళా బంద్ అయిండు, ఇడికెళ్ళి చెయ్యని కాలు మొక్కింది అందరి అంతేకా అయిపోయింది సార్. ఇక అడికెళ్ళాడు, ఇక లేడు, ఇక అటే తిరుగు. మీరు ఇప్పుడు ఏం శిక్ష పడాలని కోరుకుంటారు? ఏం శిక్ష ఆడికి ఇక ఊరి శిక్షనే వల్ల సార్, అంతకన్నా ఏం లేదు. వీడికి వస్తే మాత్రం ఊరోళ్ళంతా కలిసి ఆగి పెడతారు సార్. ఎంతమంది ప్రమేయం ఉంది? ఒక్కడేనా ప్రశాంత్? ఒక్కడేనా ఇంక 2-3 ఉన్నారు? ఒక్కడే ఆడు ఎందరు పెడతారు సార్. ఆడు ఇప్పుడు లంబడోళ్ళు 2 అంటారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు సార్ ఆడుసుగా. వాళ్ళే ఎక్కడ ఊరోళ్ళు? ఈ ఊరోళ్ళు అంతా కలిసి ఈ ఊరే ఇల్లు ఉన్నది సార్. ఇల్లు 2 పొలం ఉన్నది, నీళ్ళ ట్యాక్ అవుతారు. ఓకే నేను పోతా. నీది ఊరేనా? ఎట్లా ఉంటుండే ఈ ప్రశాంత్ అంటాడు? మీరు గుర్తించలేదు ఎప్పుడు ఇలాంటి పని చేశాడని చెప్పి? ఆడు పూర్వక పని ముట్టేది లేదు, పూర్వక పని చేసేది లేదు సారు. బలరు కాసుకొని బలకు జీతాలు పెట్టుకుంటున్నాడు, అన్ని చేసుకున్నాడు. ఇదే దందా లోన్ లేప్పుడు ఈడి మీదకి ఆడ లేప్పుడు ఆడ మీదకి ఈడి మీదకి చేసుడు, ఈడి పొలం నీకు చేసుడు, నా పొలం నీకు చేసుడు. ఇవే దందాలు చేసుకుంటా ఇట్లా దాని కదా చేసుడు. జీవన్ రెడ్డిని తెచ్చి పిలిపించుకొని ఈడ పెద్ద ఒక్కని మాకు తీసుకొచ్చిండు. ఈడ సొసైటీ దావత్ ఇచ్చిండు. ఇదంతా జీవన్ రెడ్డి ఇది కథ అంతా. జీవన్ రెడ్డి సోపతేనా? సోపతే సార్, సోపతే. జీవన్ రెడ్డితో మాకేం లేదు, మాకేం సార్. మరి ఇప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ బాధ ఉండబోతుండే కదా? ఇప్పుడు మాకు నిన్ననే 20 వరకు అంటే కొంచెం తెలిసింది సార్, కొత్త గిట్ట అని. తెలియలేదు, ఇది ఆరాం నడిచిందట కథ అంతే సార్. మాకు నిన్న తెలిస్తేనే ఇదంతా కథ అయిపోయింది. పొద్దుల కూడా మీ సార్ అందరూ 20 మంది వచ్చి సార్ పొద్దుల లేవగానే. నిన్న కూడా వచ్చారు. అదే పని సార్ ఆడు చేసింది. ఇక దానికి ప్రసాద్ ఏం పని చేస్తుంటే చనిపోయినా? ప్రసాద్ మస్కట్ పోయింది, దుబాయ్ పోయింది సారు. దుబాయ్ పోయి వచ్చిండు పాపం. బాగులు తెంపుకున్నాడు, బాగులు అక్కడ 20 ఏళ్ళు పోయింది సారు. ఇది అంతా కొనుక్కున్నాడు సారు. ఇప్పుడు ఎదురు నీళ్ళు ఆయనదేనా? ఇది కూడా ఆయనది, 2 ఆయనే కొనుక్కున్నాడు సారు. సార్ రైట్. సో ఒకసారి ప్రసాద్ వాళ్ళ ఇల్లు చూడొచ్చు. ఈ 2 ఇల్లు ఏవైతే కనిపిస్తా ఉన్నాయో, ప్రసాద్ కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు, భార్య, వాళ్ళ చెల్లెలు ఇద్దరు, వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా. సో వాళ్ళ భార్య కూడా కడుపుతో ఉందంట, కవల పిల్లలు కడుపులో ఉన్నారు. సో ఆ దుర్మార్గుడు ప్రశాంత్ అనే దుర్మార్గుడు ఆ ప్రసాద్ని చంపిండు, వాళ్ళ భార్యను చంపిండు, 2 చెల్లెలను చంపిండు.
సో పిల్లలని ఆ కడుపులో ఉన్న 2 కవల పిల్లలను కూడా చంపిండు. ఎట్లా చంపిండు అంటే ఒక సినిమా స్టైల్లో. సో ఒక డైరెక్టర్ కనుక ఏ తరహాలో అయితే స్క్రిప్ట్ రాసాడో అదే తరహాలో ఈ 6గురిని పొట్టబెట్టుకు 6గురితో పాటు కడుపులో ఉన్న ఆ 2 కవల పిల్లలను కూడా పొట్టకు పెట్టుకుండు. సో పోలీసు వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం, వాళ్ళని మా కస్టడీలోకి తీసుకున్నామంటే సో ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏ ప్రాణాలైతే పోయిన ప్రాణాలైతే మనం తీసుకురాలేం కదా, ఖచ్చితంగా వాళ్ళని కూడా చంపేయాల్సిందే, వాళ్ళకు కూడా ఉరిశిక్ష విధించాలని చెప్పి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తా ఉంటారు. సో ఒకసారి వచ్చి ఈ 2 ఇండ్లు ఇవే. మీరు కిరాయికి ఉంటారు ఇక్కడ, అవునా? ఎన్ని నెలలు అవుతుంది వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి? 9 నెలలు అవుతుందా? అప్పుడప్పుడు వచ్చిపోతున్నాను ఇక్కడికి. ఆయన మస్కడికి వెళ్ళి వచ్చిండు. ఆయన పరిస్థితి బాగలేదు. ఏడన్నా పోయి బతుకుతాం రా అని ప్రశాంత్ అన్నాడు. అనగానే ఈ ప్రసాద్ కూన ప్రసాద్ ఏం చేసిండు, నర్ర ఇద్దరం కలిసి బతుకుతామని 2 కలిసి ఈ ఇళ్ళని కిరాయించుండు, ఆ ఇల్లు కీలేసిండు. 2 కలిసి వెళ్ళిపోయినరు. వెళ్ళిపోయే దోస్తాన్ల వాళ్ళు. అయితే ఒకప్పుడు గొడవ అయినప్పుడు ఏంది, ఆ భూమి ఈ భూమి, ఆ కాయిదాలు ఈ కాయిదాలు మర్యాద సోపతులకు. అలా సోపతుల వలన ఇప్పుడు అక్కడ ఇబ్బంది పడ్డారు. పడి ఇప్పుడు పానాల దాకా వచ్చింది కథ వాళ్ళతోనే. ప్రసాద్ సోపతే, ప్రశాంత్ సోపతే, నడమ నాయకులు చెప్పేటోళ్ళు కొందరు. వాళ్ళు అయి పానాల కాడికి వచ్చింది కథ. కిరాయిన్నోళ్ళని వెళ్ళిపోనుడు ఎవరు ప్రశాంత్. ప్రసాద్ ఇల్లుకు ప్రశాంత్ ఫోర్స్ చేసుడు. వెళ్ళిపోండ్రి ఏమిరా ముత్తిగా వెళ్తా వెళ్ళావా చంపేసినాక కూడా వీళ్ళని వెళ్ళిపో అంట అని ఫోర్స్ చేసింది గొల్ల ప్రశాంత్. ఫోర్స్ అయినది ఇల్లు మంగళూరులో ఇల్లు. ఈ గొల్లోడు ఫోర్స్ చేస్తుడు. ఎల్లుండ్రి నేను కొన్నా అని ప్రసాద్ నానబెట్టి ఆయనతో సంతకాలు పెట్టని పెట్టిపిచ్చి ఇక ప్రశాంత్ పేరు మీదనే పెట్టిండు. ఖాళీ ఏమని చెప్పి వీళ్ళని బెదిరిస్తుండేనా? ప్రశాంత్ బెదిరించిండు. ఇప్పుడు ఎప్పుడు భుజారం సంది బెదిరిస్తే వీళ్ళకి ఇప్పుడు ఇల్లు దొరకగానే ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయేది వాళ్ళకు కూడా భయమే ఉన్నది. వెళ్ళిపోతాం మరి ఏం చేస్తాం, మా ఇల్లు ఊరుస్తున్నది అని ఇల్లు వెతుకుతున్నారు. ఎవరు? ప్రశాంత్ వాళ్ళ అమ్మ బెదిరిస్తుండేనా? ప్రసాద్ వాళ్ళ అమ్మ చెప్పింది నాకు, బెదిరియలేదు వేరే తాట చూసుకొని ఇల్లు కాల్ చేయండి రమ్మ అని చెప్పింది. ఈ ఇల్లు ప్రసాద్ వాళ్ళదే కదా? ప్రసాద్ వాళ్ళ అమ్మనే చెప్పింది నాకు, కానీ వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. ఇక ప్రసాద్ వాళ్ళ అమ్మ ఒకతే మాట్లాడింది నాకు. పెద్ద ఏం జరిగింది? ఇదే ఊరా మీది? ఇదే మాక్లూరే. ఏం జరిగింది? ఆయన హత్య చేసిన యాదవ్ ప్రశాంత్, ఈయన మంగళూరు, ఇది పేరు ప్రసాద్. ఇది అప్పుల ద్వారా కొంచెం గొడవ అయింది వాళ్ళకు. కులాన్ని నిర్ణయించారు, తర్వాత సెటిల్మెంట్ చేస్తామన్నారు, చేయలేరు. అది అదే మరి దాని మీదకి వెళ్ళి ఎట్లా తీసుకుపోయిండా, అది దేశంకి వచ్చి పాస్పోర్ట్ రాంగవాడి ఊళ్ళోకి పోతే ఇజ్జత్ పోతా అన్నట్టు ఆయన ఎక్కడనో కిరే ఉన్నారు. కిరే ఉన్నదానికి ఈయన ఎట్లా తీసుకున్నాడో మరి గుల్ల యాదవ్ ప్రశాంత్ ఎట్లా కిడ్నాప్ చేసిండో ఎవరికి అర్థం కాదు. కిడ్నాప్ ఏం మాయమాట చెప్పిండో సరిగ్గా అర్థం కాదు ఎవరికి. పబ్లిక్ తీసుకుపోయి ఆయన పూల్చి చంపేసిండు. 6 రోజులే అట ఇవ్వాలని తెలుస్తుంది న్యూస్. ఈ వారం నుంచి ఒక్కొక్కరు ఎట్లా చంపిండో, ఏమైనా చంపిండో అర్థం కాదు. 6గురిని చంపేసి మరి 2 కవల పిల్లలు ఉన్నారు. ఈ సబ్బుడు కరెక్టా? మరి ఏ అండతో చంపిండు, ఏ అధికారితో చంపిండు? దొంగతలు చంపడానికి చంపేస్తూ ఊరంతా చంపేసి ఊరంతా ఆక్రమించుకొని బాగలేదు. కానీ మొగమ్మని వచ్చి మర్డర్ చేసిపోం మనం. కానీ దొంగసాటిని చంపేసి ఆడపిల్లల్ని, కౌల పిల్లల్ని, అక్కజల్ని, పెళ్లిగలని, వికలాంగుల్ని చంపుడు. అది మీ సర్పంచ్ సాబ్కు అయినా కానీ, వాళ్ళ లీడర్లు కానీ, ఎమ్మెల్యే బిడ్డలు కానీ, ఎంపీలు బిడ్డలు కానీ, సీఎం బిడ్డలు కానీ, కేసీఆర్ బిడ్డలు, ఓల బిడ్డలు కానీ వాళ్ళ కొంచెం గోరును వస్తే ఎంత బాధ అవుతుందో మాకంటూ ఊరంతా అంతా కలకల అనిపిస్తున్నది. వాళ్ళకు దయచేసి గవర్నమెంట్ ఏ నిర్ణయం తీస్తుందో బాగా కఠినమైన చర్చ తీసుకోవాలి. వాళ్ళకు అర్థం శాతం అవ్వకపోతే మా ఊళ్ళో అప్పయ్యండి, ఊళ్ళో నిర్ణయిస్తారు. దాన్ని వాడు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నప్పుడు మీ భూములు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని లోన్లు ఇప్పిస్తున్నప్పుడు మీకు అంటే మోసం చేస్తున్నప్పుడు అప్పుడే కంప్లైంట్ ఇచ్చి లోపడేసి బాధ ఉండబోతుండే కదా. అప్పుడే కంప్లైంట్ మాట్లాడినరు. మాట్లాడితే 2 నెలల తర్వాత వచ్చి చేస్తున్నాడు, చేపిస్తాడు. పెద్ద మనుషులు చెప్పినప్పుడు అండర్స్టాండ్ కాలే కదా. అండర్స్టాండ్కు ఆయన రాలేడు. సరిగా రాకపోవడంలో అది ఇంత దూరం జరిగింది అన్నట్టు. ఇక 10 లక్షలకు ఇవ్వాలని వీళ్ళకు ఓళ్ళు ప్రశాంత్ యాదవ్ ప్రశాంత్కు 10 లక్షలు ఇవ్వాలని ఇతను ఇంట్లో ఉన్నాడు కదా. అదే అడిగిన దానికి ఇది కక్ష అన్నట్టు. 10 లక్షలు. ఎంతమంది ఉంటారు ఈయన చేతిలో మోసపోయిన వాళ్ళు? ఎంతమంది ఉంటారు? ఇంకా ఎవరు ఇప్పుడు ప్రశాంత్ చేతిలో మోసపోయి చాలా మంది ఉంటారా? ఇక చాలా మంది అంటే ఎవరైనా చెప్పొచ్చు. నువ్వని చెప్పరాదు, నేను చెప్పరాదు. ఎవరు అయిపించింది, ఎవరు తిన్నాడో ఎవరికేం గుర్తు. తిన్నోళ్ళకు వాళ్ళకు తర్వాత వెనుక వాళ్ళే బయటకొస్తారు. మొత్తం తెలియదు కదా డిక్లేరు. ఇప్పుడు నువ్వు తిన్నావని చెప్పొస్తుంది, చెప్పరదు కానీ అట్లా అన్నట్టు. ఇది ఎంతవరకు నిజము? 6 ధర్నంగా కోసిండు కదా.
ఒక్కొక్కరిని ముంగడకొచ్చి చంపను, మొత్తం ఊరంతా వేసుకోమను, బాధలేదు. ఊరని దన్న చంపేయని, ఆరు చంపిండు కదా వాడు కింగు, వాడు గ్రేట్. మరి దొంగసారి చంపిండు కదా, ముంగట ఉంటాం మేము, ఒక్కొక్కళ్ళని కోసుకుంటారమ్మని చంపేసుకుంటారమ్మని, బాధలేదు. కానీ ఇట్లా దొంగతనం ఆడవాళ్ళని కిడ్నాప్ చేసి మోసపోయి మాటలు చెప్పి ఇది చంపుడు ఇది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు వచ్చినా ఏమంటారు వాళ్ళు? పోలీసులు వచ్చి గొడవ కాకుండా చూస్తున్నారు అంతే. వాళ్ళేంటో మీరేం కోరుకుంటారు? ఊరోళ్ళు కదా, ఊరు కోరుకునేది మీకు తెలియదే. మాకు అప్పే మీతో శాతం అవుతాయి, మీడియాలతో శాతం అవ్వకపోతే, ఎమ్మెల్యేతో శాతం అవ్వకపోతే, ఎంపీలతో శాతం అవ్వకపోతే ఊరోళ్ళకి అప్పేయండి. ఊరోళ్ళు నిర్ణయిస్తారు. ఊరినోళ్ళు ధర్నా చేస్తారా, వాడికి దండం పెట్టి పక్క చెప్తామా, మంచి బతుకమని చెప్తారా, ఊరోళ్ళు నిర్ణయిస్తారు. ఊరితో మీ మీడియాలతో శాతం అవ్వకపోతే, ఎమ్మెల్యేలతో శాతం అవ్వకపోతే, సర్పంచ్తో శాతం అవ్వకపోతే, మినిస్టర్తో శాతం అవ్వకపోతే, పిఎంతో శాతం అవ్వకపోతే ఊరోళ్ళకి అప్పేయండి. మేము ఊరలు నిర్ణయించి మంచి పూలాలో బతుకా అని చెప్తాము. ఈ ధైర్యం ఏందో అప్పుడే ఆడు బెదిరిస్తున్నప్పుడు ఇబ్బంది పెడుతున్నా, ఆ ధైర్యం అప్పుడే చేస్తే తెలియకుండా లోపల మాట్లాడినరు, గుట్ట సైడ్ లోపల మాట్లాడినరు. లోపల ఇంత అయితే రచ్చ అయితే ఇవ్వాలని తెలియదు. నీకు తెలుసా ఇవి అవుతాయని విషయము తెలియదు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఏమంటారు, మా భూమి కూడా గిట్నే లోన్ ఇప్పిస్తా అని చెప్పి మా భూమి కూడా కథం చేసి అని చెప్తా ఉన్నాను. 1-2 జరిగినప్పుడే మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోపల ఇప్పిస్తే ఈ బాధ ఉండబోతాగు. నిర్ణయం చేస్తామన్నారే, నిర్ణయం ఇదే రచ్చ చేస్తా. పెద్ద మనుషులు ఏమంటారు, నేను కూర్చుండి 6 నెలలు 3 నెలలు వేయాలంటే చేపిస్తామన్నారు. దానికి అండర్స్టాండ్ అయిపోయినారు. మరి గిట్ల జరిగితే నేను ఎవరు కలగన్నారు. సరే కొట్లాడు ఆ కుటుంబానికి వచ్చి రేపు మన కుటుంబాలకు వచ్చే అవకాశం అన్నాడు. వాళ్ళకి రావచ్చు, రేపు నాకు రావచ్చు, రేపు వీళ్ళకి రావచ్చు, రేపు నీకు కూడా రావచ్చు. మేము ఇప్పుడే తెలుసుకుందామని వచ్చినామే, మాకు కూడా తెలియదు ఏమి. మీదే ఊరన్నా? మాది మాందాపూర్. వేరే ఊరా? మీకు ఏమైనా పరిచయమా ఈ ప్రసాద్ ప్రశాంత్? పరిచయం ఏం లేదు. ఇట్లా ఇష్యూ అయిందంటే మరి తెలుసుకుందాం ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి చెప్పడం తెలుసుకుందాం. ఏం తెలుస్తుందన్నా, ఏం జరిగింది అసలు? 6గురిని చంపేసిందని అయితే వాస్తవం తెలుస్తున్నది. 2 కడుపులో ఉన్నారంట, కవలలు ఉన్నారంట, మొత్తం 8 మంది. అదే తెలియదు మనకు, కానీ చిన్నపిల్లలు వాళ్ళ అక్క తమ్ముని వాళ్ళని చంపేసిందని తెలుస్తున్నది. దాని గురించి ఏం జరిగిందని తెలుసుకుందామని వచ్చినాం అంతే. ఓకే, భయపడొద్దన్న, కొట్లాడాలి గట్టిగా. ఈరోజు మాక్లూరు మండల కేంద్రంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఆ క్రూర మృగాన్ని 6గురిని అతి ఘోరాతి ఘోరంగా చంపేసినటువంటి ఆ యొక్క క్రూర మృగాన్ని మరి వదిలిపెట్టకుండా నడి రోడ్లో ఉరిదీసి వాడికి కూడా పెట్రోల్ పోసి నిప్పంటించి మరి వాడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము దళిత సంఘాల తరఫున ధర్మ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అనంటే ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా మరొకరికి భయం పుట్టి ఇట్లాంటి అన్యాయాలను, అక్రమాలను, ఇట్లాంటి సంఘటనలను చేయడానికి భయపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. వెంటనే మాక్లూరు పోలీసు కానీ, నిజామాబాద్ సిపి గారు కావచ్చు, తమ దృష్టికి తీసుకొని దీన్ని సుమోటోగా స్వీకరించి దీన్ని అతి త్వరలోనే తొందరగా దీన్ని ఈ యొక్క కేసును ఛేదించి మరి ఆ మృగానికి కఠినమైనటువంటి ఒక శిక్షను విధించి మరి ప్రజలందరికీ, చనిపోయినటువంటి కుటుంబీకులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇట్లాంటి భయంకరమైనటువంటి సంఘటనలు ఇంకెవరు కూడా చేయకుండా మరి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ధర్మ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా వ్యక్తిగతంగా కూడా చాలా ఘోరమైనటువంటి ప్రక్రియ ఇది. ఎందుకనంటే కడుపులో 7 నెలలు పిల్లలు కవలలు ఉండగా 2 చిన్న పిల్లలని మరి కుటుంబాన్ని మొత్తం సర్వాన్ని నాశనం చేసినటువంటి ఆ దుర్మార్గుని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. పోలీసు వారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. త్వరలో ఎంత తొందర అయితే అంత తొందరగా ఆ మానవ మృగానికి కఠినమైనటువంటి శిక్ష విధించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నమస్తే. ఎంతమంది ప్రమేయం ఉందని మీరు అనుకుంటారు? అంటే మీరు ఇక్కడ లోకల్ కాబట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో కొంతమంది అంటారు వాడు ఒక్కటే కాదు, చాలా మంది ప్రమేయం ఉందంటారు. దానికి తోడు జీవన్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉంది, మాజీ ఎమ్మెల్యే పేరు, ఆయనతో పాటు కలిసి తిరుగుతూ ఉండే. సో ఆయన ప్రేరేపించింది కాబట్టి ఈ తరహాలో ఆయన చేసినని అంటా ఉన్నారు. ఎంతమంది ప్రమేయం ఉన్నా, చిన్నవారైనా పెద్దవారైనా, ఎంత పెద్ద లీడర్ అయినా కానీ ఇట్లాంటి చర్యలకు మరి ఇట్లాంటి యొక్క దుర్ఘటనలకు సహకరించినటువంటి వారు ఎంతటి వారినైనా సరే వారిని లాగి వారికి తప్పకుండా వారిని కూడా దీంట్లో నిందితులుగా చేర్చి వారికి కూడా శిక్ష పడే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో గవర్నమెంట్ నుంచి ఎటువంటి న్యాయం కావాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబాలకు కూడా? కుటుంబంలో మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని కుటుంబీకులను స్వచ్ఛందంగా ఆదుకొని వారికి అనేక రకాలైనటువంటి రక్షణలు కల్పించి ఇల్లు మరియు వారికి వృద్ధులైతే వృద్ధాప్య పింఛన్లు గాను ప్రభుత్వమే ఆదుకొని వారికి
మంచి ఒక రక్షణను కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. మీరు మీరు ఏమైతే రిలేటివ్సా? నేను అమ్మాయికి మేనమామను. మేనమామ. ఓకే, ఏం జరిగింది? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంది? అంటే బయట వాళ్ళకి చెప్పకుండా పోలీసు వాళ్ళు మీకు చెప్తారు కదా. నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి నాకు నిన్ననే తెలిసింది. వాళ్ళు రోజు ఒక్కొక్క రోజు చంపుకుంటూ వచ్చిండు అని చెప్పారు. అయితే ఏ రకంగా చంపిండు, ఎందుకు చంపిండు అనేది నాకు తెలియదు. ఎవరికి తెలియదు, మీకు నాకు అని కాకుండా ఎవరికి తెలియదు. కాకపోతే ఎందుకు చంపిండు, ఎలాంటి ఏం అన్యాయం చేసిండు ఇతను ఆయనకు, ఎందుకోసం అంతమందిని పోనీ ఈయన అన్యాయం చేసినా కానీ పిల్లల్ని కానీ చెల్లెల్ని కానీ వాళ్ళని ఎందుకు చంపాల్సి వచ్చింది? ఏదైనా ఉంటే ఆయనను మీరు చూసుకోవాల్సింది. మరి ఈయన దగ్గర దాకా ఎందుకు, వీళ్ళందరి దాకా ఎందుకు వచ్చింది అని అట్లా చేసిన వాడిని, అట్లాంటి వాళ్ళను ఒక్కడితో కాదు, అది ఇంకెవరెవరో ఉన్నారు వాళ్ళ వెనుక. వారందరినీ కూడా తీసి పట్టుకొని వాళ్ళకు కూడా శిక్ష వేయాలి. సో వీళ్ళు నవంబర్ 18 నుంచి ఒక్కొక్కరు మిస్ అవుతా ఉన్నారు. మీకు ఎప్పుడు తెలిసింది? నాకు నిన్నే తెలిసింది. మొత్తం అందరికీ కూడా నిన్నే తెలిసింది. బయటకు వచ్చిందంతా నిన్ననే లీక్ అయింది. నిన్న మధ్యాహ్నం నుంచే లీక్ అయింది. అప్పటిదాకా ఎవరికి తెలియదు, ఇప్పటి వరకు ఎవరికి లీక్ కాలేదు. మాకు ఎప్పుడో లీక్ అయితే మేము ఎప్పటి నుంచో వచ్చేవాళ్ళమో, లేక ఏదైనా చూసుకునే వాళ్ళమో, ఏదో మాతో అయిన వాటికి మేము చెప్తుండే కావచ్చు, మాకు తెలియదు అసలు. నిన్న వాటి వరకే, నిన్న మధ్యాహ్నం నుంచే, అది కూడా టీవీలో స్క్రోలింగ్ చూసుకొని అవునా మా వాళ్ళైనా కాదా అనుకొని వచ్చినాం అంతే. ఇక్కడ ఎట్లా పరిచయం వీళ్ళిద్దరికి మీకు ఏమైనా తెలుసా? ప్రసాద్కి ఎట్లా పరిచయము? అది నాకేం తెలియదు. నాకు మా కోడలు నేను ఈయనకు ప్రసాద్కి ఇచ్చిన. ఏమైనా చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి? ఆయనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు, అతను బాగానే ఉన్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేవు, ఆయన బాగుంటాడు. ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద ఉందంట, నిజమేనా? అయితే ఇతను నాకు తెలిసినట్టు మట్టుకు ఇల్లు ఇది ఫ్రెండ్ మీద వేసిండట. ఫ్రెండ్ మీద ఆయన లోన్ తీసుకుంటా అంటే ఆయన పేరు మీద చేసిండట. అది నాకు తెలియదు పూర్తిగా. సో ఇప్పుడు మేనమామగా మీరు ఏం రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు? గవర్నమెంట్కు ఎటువంటి శిక్ష పడాలి ఏమంటున్నా అంటే, నాకు ఏంటిది ఏదైనా నాకు ఇది కావాలి, ఏంటి న్యాయం కావాలి అంతే. ఏ రకంగా అయినా సరే న్యాయం కావాలి అంతే. ఏమంటా ఉన్నారు పోలీసు వాళ్ళు? ఏమనట్లేదు. మేము ఇంకా బాడీలు కూడా ఇంకా హ్యాండ్ఓవర్ కాలేవు, బాడీలు కూడా ఐడెంటిఫై కాలేవు. మీ వాళ్ళైనా కాదా అని ఇంకా తెలపట్లేదు, మా వాళ్ళు అని కూడా తెలపట్లేదు. వీళ్ళు మీ వాళ్ళు అని పేపర్లలో రాస్తే, పేపర్లలో వచ్చింది అంటే పేపర్లో ఎన్నో రాస్తాయి. అది మీరు నమ్ముకోండి, లేకుండా లేదు. మీరు ఐడెంటిఫై చేసుకోనే దాకా మీ వాళ్ళు కాదు అనేది మేము చెప్పట్లేదు అంటుర్రు. ప్రెస్ రిపోర్ట్ పెడతామన్నారు, మధ్యాహ్నం ప్రెస్ రిపోర్ట్ పెట్టిర్రు. మధ్యాహ్నం ప్రెస్ రిపోర్ట్లో కూడా మీ వాళ్ళు అని చెప్పలేరు. చెప్పిన ఇప్పుడు కూడా ఏమన్నారు, ఇప్పుడు వాళ్ళ అమ్మని కూడా, ప్రసాద్ వాళ్ళ అమ్మని కూడా, అమ్మ ఏది అంటే పోలీస్ హ్యాండ్ఓవర్లో చేస్తాం, పోలీస్ హ్యాండ్ఓవర్ నుంచి ఇక్కడికి పంపిస్తామని అంటారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ దొరికినదా? దొరికింది, ఉన్నది. ఇప్పుడు ఎక్కడ కామారెడ్డిలో పోలీస్ హ్యాండ్ఓవర్లో చేస్తారంట. పోలీస్ హ్యాండ్ఓవర్లో ఫోటో దించి అక్కడ నుండి ఇక్కడికి పంపిస్తారంట. అది పోలీస్ హయాంలో. ఓకే, మీతోటి ఏమన్నా చెప్పినారా అమ్మ? అంటే వాళ్ళకి ప్రశాంత్కి ఇద్దరికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో ఇల్లు ఆయన పేరు మీద రాసుకోవడం, లేకపోతే ఆయనకు పైసలు ఇవ్వడం, ఇవన్నీ. సో మీ చెల్లి కదా, ఏమన్నా చెప్పిందా మీకు? చెప్పలేదు. మాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. ఫోన్లో టీవీలో న్యూస్ చూసే వచ్చినాం మేము ఇక్కడికి. ఇప్పుడు నవంబర్ 18 నుంచి ఒక్కొక్కరు మిస్ అయితే వస్తున్నారు కదా. సో మీరు ఎప్పుడన్నా కాల్లో మాట్లాడుకుంటా లేక 7 months అవుతున్నది. ఆయన ఇక్కడ నుంచి ఏమంటా తీసుకుపోయిండు. అప్పటి నుంచి నాకు ఫోన్ లేదు, మెసేజ్ లేదు. వాళ్ళ నెంబర్లో కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. నాకు తెలియదు సార్. నేను ఫోన్లో మెసేజ్ చూసే వచ్చిన, నా మందందాన్ని తోలుకొని వచ్చిన సార్ నేను. మీకు ఎప్పుడు చెప్పలేదు చెల్ల ఇట్లా ఇబ్బంది అవుతా ఉంది ఇంట్లో అని చెప్పి? అంతకుముందు ఏమో కథలు జరిగినాయి, అది విషయం తెలుసు, కానీ ఈ కథ మాత్రం తెలియదు. మా నాన్న ఇప్పుడు ప్రశాంత్కి ఎట్లా పరిచయం తెలియదు సార్. నాకు అసలు ఆయన పేరు కూడా తెలియదు. నేను న్యూస్లో చూసినే వచ్చిన, నాకు తెలియదు. ఇప్పుడు ఎంతమంది చనిపోయినా 6తో పాటు ఆమె కడుపులో కూడా 2 కవలలు ఉన్నట్టు తెలుసా ఉంది, నిజమేనా? మా అమ్మ చెప్తుంది సార్, నిజమే అని చెప్తుంది. మా అమ్మకు 2 నెలల ముందు దసరా అప్పుడు ఫోన్ చేసిందట మా అమ్మకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫోన్ లేదు ఆమెకు కూడా. ఆమెకు చెప్పిందట నేను ప్రెగ్నెంట్ ఉన్నా అని చెప్పిందట. నాకు తెలియదు సార్. ఇప్పుడు మీ మమ్మీ సేఫ్ గానే ఉన్నారా? మా అమ్మ సేఫే, ఇక్కడనే ఉంది కదా సార్. ఇప్పుడు ఆమె అత్తమ్మనా? ప్రసాద్ వాళ్ళ మమ్మీ పోలీస్ హ్యాండ్ఓవర్ల నుంచి అలా నడిపిడ్డే శ్రవంతి దగ్గర అప్ప చెప్పిండ్రు. ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడికి తీసుకొస్తున్నారు ఆమెను. ఆమె ఆరోగ్యంగానే ఉంది, మంచిగానే ఉంది.
సో మీరు ఎటువంటి న్యాయం కావాలని కోరుకుంటా ఉన్నారమ్మా? చనిపోయినంటే ఎవరు తెచ్చేయలేరు. నా చెల్లె చనిపోతే నా చెల్లెని తెచ్చారు సార్. బ్రతుకున్న వాడు మాత్రం బ్రతికి ఉండద్దు, ఇక ఉండద్దు సార్. నా చెల్లెకి జరిగిన అన్యాయం, నా పిల్లలకు జరిగిన అన్యాయం ఇంకా వేరే ఎవ్వరికి కూడా జరగద్దు. ప్రాణానికి ప్రాణమే, హత్యకు హత్యనే. ఏం జరిగింది సార్? ఏం జరిగింది? ఇప్పుడు 6 మందితో పాటు ఒక 2 కూడా కడుపులో కవల పిల్లలు ఉన్నారంట. సో మొత్తం 8 మందిని చంపిండు. ఎట్లా ఉంటుండే ఈ ప్రశాంత్ అంటోడు? మీకు ఏమైనా పరిచయమా? ఈయన ఎట్లుంటుండే, ఆయన ఎట్లా ఉంటుండే, అసలు ఏం జరిగింది? విలేజర్స్ వాళ్ళిద్దరు స్నేహితులు. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో అది మాకు నిన్ననే బయటపడ్డ ఇన్సిడెంట్. మాకు కంప్లీట్ మేము కూడా ఏమైపోయినామని అంటే ఒకసారి విలేజ్ అంతా ఒకసారి షాక్లో పడిపోయినాం. ఒకసారి మేము ఇటువంటి జరుగుతుంది ఇన్సిడెంట్ అని మేము అసలు ఊహించుకోలేదు అసలు. ఇప్పుడు గ్రామం అంతా కూడా తీవ్రమైన దుఃఖంలో ఉన్నది. గ్రామం కూడా చాలా విపరీతమైన బాధలు ఉన్నది. వాళ్ళకి ఏదైనా శిక్ష కావాల్సిందే అన్న ఉద్దేశంలో గ్రామం అంతా ఉన్నది. ఇది పరిస్థితి. ఇక ఇన్సిడెంట్ల గురించి చేయాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమేమి చేసుకున్నారు, అది ఇండ్ల విషయం, అది మేము అన్ని వినే విలేజర్స్ అందరం. వాళ్ళు వాడి ప్రసాద్ అనేటోడు వాడి పేరు మీద ఇల్లు ట్రాన్స్ఫర్ చేయడము, దాని తర్వాత వాడు నేను అమ్మిస్తా అని చెప్పుకోవడము, ఇవన్నీ మేము విన్నాయి అన్నమాట. విన్న తర్వాత ఏమైపోయింది, మాకు తెలిసిన తర్వాత ఏం జరిగింది అని అంటే ఈ ఇంట్లో విషయం గురించి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే నేను ప్రశాంతంగా మిగిలిపోతా అన్న ఉద్దేశం వాడిది బయటపడ్డది. ఇప్పుడు ఈరోజు ఈ మొత్తం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయితే వాడేమైతే అనుకున్నాడో అది వాడికి జరగలేదు. అది వాడు అనుకున్న ఉద్దేశం ఏంటంటే ఇలా మొత్తం ఫ్యామిలీని ఎలిమినేట్ చేసేస్తే నన్ను అడిగేటోడు ఉండడు, బయటికి రాదనుకున్నాడు అసలు యాక్చువల్గా అదే అనుకున్నాడు. బట్ అది ఇన్సిడెంట్ బయటకు వచ్చేసింది, అరెస్ట్ అయ్యిండు. ఇక ప్రజల మనోభావాలు, వాళ్ళ కుటుంబాల మనోభావాలు అందరూ మీరు ఇప్పటి వరకు విన్నారు. మా విలేజ్ మనోభావాలు కూడా వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళతో పాటు ఉంటాం. మాకందరికి కూడా అదే బాధ ఉన్నది. ఇటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు జరిగింది. మా విలేజ్కే పెద్ద ఎత్తున ఒక బదనాం వచ్చినట్టు అయిపోయింది మాకు. ఇప్పుడు మేమందరం కూడా చట్ట ప్రకారం ఏం జరగాలని చూస్తున్నాము. ప్రజలు ఏమైతే కోరుకుంటారో మేము కూడా అదే కోరుకుంటున్నాం. సో ఈ ప్రశాంత్ని మీరు చూసే ఉంటారు. సో ఈయన అట్లనే ఉంటుండేనా, మనుషులను చంపేసి అంత ముఖంలో అటువంటి లక్షణాలు మాకైతే కనిపించేవాడు. బట్ అది ఇంత పెద్ద మోస్ట్ క్రిమినల్ వెళ్తారని మేము అందరం ఎవరు కూడా ఊహించలేదు. వాళ్ళ క్యాస్టులు కూడా ఊహించలేదు, వాళ్ళకి బంధువులు కూడా ఊహించలేదు. ఈవెన్ వాళ్ళ బంధువులు కూడా ద్రోహం చేసిండని తెలిసింది మనకు. దాని తర్వాత విలేజ్లో చాలా మంది దగ్గర ఇదే అంట కదా, ఒకళ్ళ దగ్గర భూమి ఉంటే లోన్లు ఇప్పిస్తా అని చెప్పి భూమి తీసుకుంటారంట కదా. వాళ్ళ బంధువుల దగ్గర ఇంతల దగ్గర చేసిండు, అవన్నీ ఇన్సిడెంట్ చేసిండు, అవన్నీ జరిగినాయి. ఆ పెద్ద మనుషులందరూ కూర్చున్నారు, వాళ్ళకి పనిష్మెంట్ లాగా చెప్పిండ్రు అంతే. ఇక అక్కడ నుంచి ఏమైపోయింది, డబ్బులు కట్టవలసిన పరిస్థితి ఏర్పడ్డది వాడికి. కొద్దిగా వాడు లేడు, ఇక వాడు లేడు, వీడు లేడు. ఇక వాడు ఎక్కడ కలుసుకున్నారు, బయట కలుసుకున్నారు. మరి వాళ్ళ మధ్యలో ఏమేమి లావాదేవీలు జరిగినాయి, ఏం సంగతి, ఒకటి ఇల్లు విషయం మాత్రం బయటపడ్డది. ఈ 2 ఇండ్లు, అక్కడ ఒక 5 ఇల్లు, ఒక ప్లాట్ ఏదో ఉండేనట, ఇవన్నీ బయటపడ్డాయి. ఈయన ప్రసాద్ ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? ప్రసాద్ ఆయన ఫారిన్లు ఉంటుండే. ఫారిన్లు ఉంటే కొద్దిగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అని కులం లోపల ఏదో అమ్మాయితో ఏదో జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది. దానివల్ల ఏం చేసింది అని అంటే ఇక నేను ఇక్కడ ఉండలేను, అందరూ సరిగ్గా చూస్తలేరు నన్ను అని వాడు తల్లిదండ్రులతో వాడు బయటకు వెళ్ళిపోయాడు. అది జరిగింది. సో పోలీసు వాళ్ళు కూడా కొద్దిసేపు క్రితం వచ్చినట్టు, వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చారు? సో ఆయనకి ఎటువంటి శిక్ష ఇస్తా ఉంటారు? ఇన్ఫర్మేషన్ ఏం లేదు మాకు. కామారెడ్డి ఎస్పీ గారి స్టేట్మెంట్ చూస్తున్నాం. ఎందులో దీంట్లో ఫోన్లలో ఆమె ఏదైతే మెసేజ్ పెట్టిందో, ఏమేమైతే చెప్తున్నదో అదే చూస్తున్నాం మేము. అయితే ఇంతవరకు మరి కొంతమంది రికవరీ అయినరు, ఇంకా కొంతమంది రికవరీ అయ్యున్నది. ఇంకో 2 శవాలు దొరకలేదట. భర్తది ప్రసాద్ అనేది అతని భార్యది. ఇక దాని తర్వాత ఏం యాక్షన్ జరుగుతుంది అనేది మేమందరం వెయిట్ చేస్తున్నాం దాని కొరకు. సో ఖచ్చితంగా శిక్ష పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందరి కోరిక అదే, అందరి కోరిక కూడా అదే. వాళ్ళకు తీవ్రమైన శిక్ష విధించవలసిందే. ఎంతమంది ప్రమేయం ఉంది దీంట్లో? మాకు అది ఐడియా లేదు సార్. ప్రమేయం అంటే మాకు మేము చెప్తున్నాం కదా, ఏదైతే ఎస్పీ గారి ద్వారా బయటపడ్డ విషయమే మాకు తెలుస్తున్నది. అతని తమ్ముడు ప్లస్ ఇంకో 2 ఎవరో పిల్లలు ఇక్కడ వాడి స్నేహితులు దుర్గానగర్లో ఎక్కడ ఉంటారట, సింగపల్లి, మన దుర్గానగర్ కింది తాండా, దుర్గానగర్. ఇక ఇవన్నీ కూడా మాకు అఫీషియల్గానే తెలిసినాయి మాకు. ఇది అంతకుముందు ఏమాత్రం వాసన వచ్చినా కానీ వాడిని గ్రామస్తులు పట్టేసుకుంటుంటే ఏదో చేస్తుంటారు. ఇటువంటిది ఏమాత్రం చిన్న వాసన వచ్చినా అది వాడు లేడు కదా, ఇడా వీడు కుటుంబంతో లేడు, వాడు లేడు. ఇక్కడ విలేజ్కి అసలు ఎలాంటి అవేర్నెస్ లేదు ఈ విషయం లోపల. విలేజెస్ బాగా జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేతో తిరుగుతున్నట్టు కదా, అది తిరుగుతుండే ఆ విషయం వాస్తవమే. తిరుగుతే ఆయన కూడా గవే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అంత డెప్త్లుగా మేము పోము. రాజకీయాలు అవసరం లేదు ఇక్కడ. పరిచయం లేదు వాళ్ళకు, ప్రశాంత్కు లేదు, ప్రసాద్ తోటి వాళ్ళకి పరిచయమే లేదు. వాళ్ళు 2 సంవత్సరాల నుంచి బయటనే ఉంటుర్రు వాళ్ళిద్దరు. ఆడ లోపల వాళ్ళిద్దరికి ఏం జరిగిందో ఏమైందో ఇక్కడ దాకా వచ్చింది. మా కోరిక ఏంటంటే వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేసేస్తేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.
అంటే వాడు బతుకుంటే ఇంకో కుటుంబం కుటుంబం చేస్తాడు. అదే మా కోరిక కాదు. అదేనే ఇప్పుడు ఎందుకు ఒకరు చంపిండంటే 6 చంపిండంటే పెద్ద డానే అనుకోవాలా, దొంగతనంలో చంపింది కదా, అదే ఊరంతా చంపేస్తే పిడవుతుంది, ఆ మొత్తం వేసుకొని ఊరంతా. లేకపోతే గవర్నమెంట్ వచ్చి వానికి ఏ శిక్షలో అది శిక్ష చేసి ఏమకుండా చేస్తే అందరికి మనశ్శాంతి ఉంటుంది. అది ఎంతమంది పొలిటికల్ లీడర్లు వచ్చారు ఇప్పుడు ఇప్పటి వరకు ఒక భరోసా కల్పించాలిగా? ఇంతవరకు మాకు నిన్న 12 గంటల నుంచి తెలిసిందంటే 20 వరకు ఓళ్ళు ఖాళీ గ్రామస్తులే కానీ వస్తున్నారు. వాళ్ళ చుట్టాలకు సుగా వీళ్ళ పొద్దులు వెళ్తే వీళ్ళ పొద్దున వచ్చారు పాపం వాళ్ళ చుట్టాలకు. మాకు మా ఊళ్ళకి తెలియదు ఇది లోపల ఎట్లా చేస్తారో అర్థమవుతలేదు. ఇప్పుడు 6 మంది చచ్చిపోయారంటే ఎంతో కొంత మీకు కూడా భయమే ఉంటుంది కదా? భయం అంటే భయం ఉన్నది, ఇంకా ఏమో చేస్తాను అని చెప్పిపోయినట్టాడు ఇట్లా. అది ఇట్లానే పీనుకు వాళ్ళని ముగ్గురు కానీ 5 ఉన్నారు, వాళ్ళని సుగా ఎన్కౌంటర్ చేసేస్తే బాగుంటుంది. మైనర్లు ఇద్దరు అంటారు, ఎవరు ఆ మైనర్ల వాళ్ళు? ఈ ఊరోళ్ళేనా? ప్రశాంత్తో పాటు ఇంకిద్దరు ఉన్నారంట కదా మైనర్లు? ఇద్దరు వాళ్ళు కూడా మేజర్ ఉన్నారు అనుకుంటా. ఎట్లా చూస్తా ఉన్నారు? మీ ఊళ్ళో జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. నవంబర్ 18న ఈ సంఘటన జరుగుతూ వచ్చింది. నిన్న 28 నుంచా? సో పేపర్లో 18 అని వచ్చింది, 28 నుంచి. సో మీ ఇదే ఊరు కదా, ఎట్లా చూస్తూ ఉన్నారు? ఎటువంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటా ఉన్నారు? మాకులో ఇప్పటివరకు నేను పుట్టినప్పటి నుంచి కానీ ఇటువంటి సంఘటనలు జరగలేదు. మా దగ్గర జరగాయి, అన్ని వర్గాలు అన్ని మతాల వారు ఉంటాం, కానీ ఇక్కడ ఎసుంటి మడ్డలు ఇప్పటివరకు జరగలేదు. దురదృష్టకరం. దొంగనా కొడుకు ఏయంగా మొత్తం ఈ మాక్లూరు గ్రామం పేరు కూడా పోతున్నది. కాబట్టి దయచేసి చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, అటువంటి చీడ పురుగుని ముందే ఎన్కౌంటర్ చేసేయాలని చెప్పేసి నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 6గురిని హత్య చేసిండు. 7వ వ్యక్తి కూడా రెడీగా ఉండే తప్పించుకొని పోయింది. కాబట్టి దురదృష్టకరం ఇది. అది ఇసుంటి చేయాల్సిన పని కాదు, వాడు చేసిండు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, ఇసుంటి వారిని చీడపురుగుని వేరేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మీరు ఎంపీటీసీ ఉన్నారు, ఎంతమంది ప్రమేయం ఉంది ఇక్కడ దీంట్లో ఓవరాల్ ఎపిసోడ్లో? ఇప్పుడైతే ఎస్పీ గారు చెప్పినట్టు 4, 5 అని చెప్తారు. మైనర్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఇంకో వేరే 3 ఉన్నారని చెప్తున్నారు. ఇంకా క్లారిటీ లేదు. ఇంకా ఎస్పీ గారు చెప్పిందే మేము చెప్తున్నాం. ఇంకా రావద్ద రేపు పొద్దున వరకు ఇంకా క్లారిటీ వస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, ఇద్దరు మైనర్లు అంటా ఉన్నారు, ఆయన అంటుండు వాళ్ళ తల్లి వాళ్ళ బ్రదర్ ప్రమేయం కూడా ఉందని చెప్తా ఉన్నారు కదా? సో మీరు ఎప్పుడన్నా చూసారా ఈ ప్రశాంత్ని? ప్రశాంత్ రెగ్యులర్గా చూసేవాళ్ళం. టీఆర్ఎస్ బీఆర్ఎస్ యువ నాయకుడు, అందుకోసం మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో జీవన్ రెడ్డితో తిరుగుతుండే ఉంటుండే. పోస్టర్లు కూడా మొన్న కూడా ఊర్లో లేకున్నా కానీ వచ్చి పోస్టర్లు వేసిపోయిండు. అది ఏదైనా ఉన్నది రాజకీయం గతంగా, కానీ ఇటువంటి క్రిమినల్స్ ఏరేయాలని చెప్పేసి మేమైతే కోరుకుంటే జరుగుతుంది. సో గత కొన్ని రోజులుగా ఇదే దందా చేస్తూ ఉండంట, లోన్లు ఇప్పిస్తా అని చెప్పి భూమి కాగితాలు తీసుకోవడం ఇవంటి. సో మీరు ఆనాడే కంప్లీట్ ఇచ్చి తీసుకుని లోపల ఇప్పిస్తే ఈ కుటుంబానికి బాధ వచ్చేది కాకుండా కదా? మా దగ్గర ఉన్న ధర్మశాల అనే ఉంటుంది, అక్కడికి పిలిపించినాము. ఒకళ్ళకి చేపిస్తే ఒక్కడు మాత్రం కరెక్ట్ చేసిండు, మిగతాయి మాత్రం ఒక్కళ్ళకి చేసి పారిపోయిండు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ బయటకు వెళ్ళే వారికే ఒక్కోళ్ళది అశోక్ది ఉంటే లస్మన్న అది వేసి ఇచ్చిండు. ఆ రోజు నుంచే గయాప్ ఉన్నాడు. ఇక ఇప్పుడు వరకు లేడు, మొత్తం ఫుల్ టైం ఇక్కడ ఉంటలేడు. ఎప్పుడో ఒకసారి వస్తున్నారని పిల్లలు చెప్తున్నారు, పోతుండు అని. అసలుంటది ఏం లేదు. అప్పుడు శిక్ష చేసినాం, చెయ్యాలని చెప్పి గట్టిగా లేచినాం. పిచ్చి చేస్తే బాగుండదని చెప్పి మా ధర్మశాల అనే ఉంటుంది మాక్లూరు గ్రామంలో, దాంట్లో కూర్చుండబెట్టి చెప్పినాం. సో మీరే కొద్ది ధైర్యం చెప్పాలి, ఎంపీ తీసుకున్నారు కాబట్టి. ఆ కుటుంబ న్యాయం జరగాలి, వీళ్ళందరూ కాస్త ఊపిరి పీల్చుకోవాలనుకుంటే వానికి శిక్ష పడాల్సిందే ఖచ్చితంగా. పక్కా శిక్ష వేయాల్సిందే. నేను చెప్పిన మీకు ఇంతకుముందు, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, వసుంటు వాడిని చీడపురుగుని ఈ ప్రభుత్వం ఏరేయాలని చెప్పి కోరుతున్నా. ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చారన్నా ఇప్పటివరకు మీ ఊరికి అండగా ఉండడానికి? వాళ్ళ ఫ్యామిలీ ఇంకా తెలియదు, క్లారిటీ రాలే కదా, క్లారిటీ రాలేదు. వస్తారు, వచ్చే లీడర్లు ఉన్నారు, ఫోన్లు చేస్తారు నాకు కూడా. కాకపోతే క్లారిటీ లేదు, వాళ్ళ అమ్మ లేదు, ఇక్కడ ఎవ్వరు లేరు. బంధువులు కూడా ఇవ్వాలని వచ్చారు, నిన్నటిదాకా ఎవరు రాలేదు. వాళ్ళు వచ్చినాక, వాళ్ళ అమ్మ వచ్చినాక, అందరు వచ్చినాక ప్రజాప్రతినిధులు కూడా మనకు న్యాయం చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులు కూడా వచ్చేసి వాళ్ళని కూడా మేము వేడుకుంటాం. ఓకే, మీది ఏ పార్టీ అయినా? కాంగ్రెస్ పార్టీ. గవర్నమెంట్లో మీరే ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా శిక్ష పడేటట్టు మీరు కూడా నేను 100% ట్రై చేస్తా. ఇప్పుడు కూడా సీఏ గారితో మాట్లాడినా, ఇంకా ఏదైనా ఉంటే కూడా చూడమని చెప్పిన. ఇంత గతంలో కొన్ని అయినాయి కదా సంఘటనలు, అలానే చేసేస్తే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి. ఎన్కౌంటర్ అంటూ అవును జరగాల్సిందే. సో ఏదేమైనా ఒక మాట చెప్తా ఉన్నా, నాకు తెలియగానే హైదరాబాద్ నుంచి బయలుదేరిన, పొద్దుగాల బయలుదేరితే సో ఇక్కడికి వచ్చేసరికి దాదాపు మధ్యాహ్నం తర్వాత ఇటు వచ్చిన. సో ఇలాంటి సంఘటన ఇంకోటి జరగొద్దు అనుకుంటే మీరు ధైర్యంగా ఉండాలి, వానికి శిక్ష పడేటట్టు. 6 ప్రాణాలు అయితే 6, దానికి తోడు ఆ తల్లి కడుపులో 2 కవలలు ఉన్నారంట పిల్లలు. మొత్తం 8 మందిని చంపింది కాబట్టి వానికి కూడా అదే పరిస్థితి వస్తే ఇంకోటి రిపీట్ కాదు. మీరు కొట్లాడదు మధ్యలో
ఇక్కడ జీవన్ రెడ్డి ప్రమేయం ఉందా లేకపోతే ఇంకోటి ప్రమేయం ఉందా, తప్పించే ప్రయత్నాలు చేస్తారు, ఆ విషయాన్ని పక్క పెడితే అధికారుల పైన గవర్నమెంట్ పైన మనం ఒత్తిడి తేవాలి, వాడిని కూడా ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం లేక వాడు బతుకుంటే ఇంకో కుటుంబానికి ఇదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందన్న ధైర్యంగా ఉండండి, ఓకేనా? మా బాధ్యతగా మేము కూడా కొట్లాడతాం, వానికి శిక్ష పడేంత వరకు కొట్లాడే బాధ్యత మేము కూడా తీసుకుంటాం, గవర్నమెంట్ మీ చేతిలో ఉందన్న. సో వీళ్ళందరికీ ఒక భరోసా కలిపాను, ఖచ్చితంగా వానికి శిక్ష పడ్డట్టు చూడాలని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏం పేరు మీ ఇద్దరు పేరు? ఏం పేరు? గంగారాజు. గంగారాజు, నిహాన్. ఓకే, ఇక్కడ వాళ్ళు వెళ్ళాడు ఇప్పుడు డబుల్ ఫ్లోర్ బిల్డింగ్. ఏ క్లాస్ అవుతారు మీరు? 9th క్లాసా? ఇప్పుడు ఈ ప్రశాంత్ మీరు ఎప్పుడన్నా చూసిరా? మస్సాలా ఇక్కడే ఉంటాడు, ఇదే ఊర్లో ఉంటాడా? ఓకే ఓకే. ఏం పని చేసి ఉంటాడు ఆయన? ఖాళీ ట్రిప్లు కొడతా ఉంటాడా? ఇప్పుడు ఈ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో తిరుగుతూ ఉంటాడు కదా, బాగా తిరుగుతాడా? కవితకి కలిసిండు, జీవన్ రెడ్డి తోటి ఉంటాడు. ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఈ నెల రోజులు అవుతుంది, ఒక్కొక్కరు మిస్ అవుతా ఉన్నారు కదా? 9 తారీఖు నుంచా? ఓకే. ఇప్పుడు ఈ ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు ప్రమేయం కూడా ఉందంటారు కదా, అవునా? వాళ్ళ తమ్ముళ్ళు ఏం చేస్తారు? ఇద్దరు తమ్ముళ్ళు చదివి విశేషించాడు. తమ్ముళ్ళు ప్రశాంత్కి ఒక్కడే. ఇద్దరు అన్నదమ్ములు అంతే. అలా అన్న ఇక వేరూరికి పోయిండు, ఇలా తమ్ముడు చదువుకోకుంటే ఇంటికన్నా ఉంటాడు. ఏం పని చేస్తాడు తమ్ముడు? ఏం పని చేయడు, ఇంటికన్నా. తమ్ముడి కూడా ఉంటుందా? ఉంటాడా? వీళ్ళ తమ్ముడు ఏం చేస్తాడు? బెదిరిస్తాడా మీలాంటి వాళ్ళని? బెదిరియాడు, మంచిగా మా సోబత్కి వాళ్ళ అన్న పోయి మొత్తం గాలి చేసేసిండు. వాళ్ళ అన్న సోబత్ పోయి ఆగమాగం చేసిండు. ఇప్పుడు భయం అవుతుందా మీకు ఇట్లా జరిగిందని? ఏం భయం, మేము కొట్టిందమ్మా. లేదే మీకు కాదు, నేనేమంటున్నా, మీ ఊర్లో ఇట్లా జరిగింది కదా, 6 మందిని వాడు చంపేసింది కదా, మీకు కూడా భయమే కదా? బయట ఉంటే మళ్ళీ మమ్మల్ని ఏమైనా చేస్తాడు అని చెప్పి ఉంటది కదా? మేము అలా ఇంట్లో పోయి క్యారమ్ ఆడతాం డోర్ పెట్టి. వాళ్ళ ఇంట్లోనా? అంతా అట్లా ఉన్నాడని అప్పుడు లేడు, మంచిగా ఉండే. అప్పుడు మంచిగా ఉంటే మాకు తెలియదు, పోయి క్యారమ్ ఆడతాం. మీరేమనుకుంటారు ఇప్పుడు వానికి ఎటువంటి శిక్ష పడాలనుకుంటారు మీరు? ఎవరు మాట్లాడతారు ఇప్పుడు? శిక్ష ఇప్పుడు వాడు బయట ఉంటే మీకు కూడా ఇబ్బంది పెడతాడు కదా, వాళ్ళు ఏమంటారు అంటే వాడిని కూడా ఎన్కౌంటర్ చేయాలని ఇప్పుడు చాలా మంది అంటలేరు. ఊరు శిక్ష చేసేయాలి కూడా. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో తిరుగుతున్నాయి బాగా. బాగున్నాయి ఆస్తులు ఆయనకు? బాగున్నాయా? ఏ ఇల్లు? డబుల్ ఫ్లోర్. ఇప్పుడు ఎవరు లేరా ఇంట్లో? ఎవరు లేరు ఇప్పుడు, ఎవరు లేరు. డోర్ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కూడా ఎవరన్నా ఏమైనా చేసిండా? ఇద్దరు పిల్లలను చంపినరు అంటారు, ఇట్లా మెడలు ఇచ్చేసిర్రు అనుకుంటే. ఈ చిన్న పిల్లల ఇద్దరు చిన్న పిల్లలు పాపలు వాడే చంపిండా? ఇదే ఇల్లా? ఎవరుంటారు ఇప్పుడు ఇలా? ఎవరు లేరు. ఈ పక్క ఇల్లా? ఇవి 2 ఆలవి మొత్తం. సో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం సంబంధించి మాక్లూరు గ్రామంలో ఏదైతే ఒక 6 మందితో పాటు ఆ తల్లి కడుపులో ఉన్న 2 కవల పిల్లలని సో సంపినడు హత్య చేసిన తెలియగానే మనం హైదరాబాద్ నుంచి ఈ మాక్లూరు గ్రామానికి వచ్చినాం. సో ఎవడైతే ప్రశాంత్ అనేటోడు ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడో సో వాని ఇల్లు ఇదే, ఈ డబుల్ ఫ్లోర్ బిల్డింగ్ ఉంది కదా. ఆర్మూర్ పాండు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో తిరుగుతూ ఉండేనంట. ఇక జీవన్ రెడ్డితో సోప చేసామంటే అంతా ఇదే బ్యాచ్ ఉంటుంది, దాదాపు ఇదే బ్యాచ్ ఉంటుంది కాబట్టి. సో ఇల్లు ఒకసారి చూడొచ్చు, లాకేష్ ఉంది. ఇంట్లో అయితే ఎవరు లేరు, ఈ ఇంట్లో అయితే ఎవరు లేరు. సో మొత్తానికి నెల రోజులుగా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఫస్ట్ మొట్టమొదటిగా సో వాళ్ళ తండ్రిని తీసుకొని పోయిండు, ప్రసాద్ అనే వాళ్ళ దోస్తుని తీసుకొని పోయి ఇగో ఈయన కండువా కూడా ఉంది, టీఆర్ఎస్ పార్టీ కండువా కూడా కనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ కండువా కూడా ప్రశాంత్ కప్పుకున్న కండువా కూడా కనిపిస్తూ ఉంది. సో మొట్టమొదటిగా ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ప్రసాద్ అనేటానికి ఆర్థిక లావాదేవీలా లేకపోతే ఇంకా ఇతర ఇబ్బందుల మొత్తానికి తీసుకొని పోయి ఆయన చంపేసిండు. మొత్తం చంపేసిన తర్వాత వాళ్ళ భార్యని సో నేను మీ భర్త పోలీస్ స్టేషన్లో ఉండు రమ్మని అన్నప్పుడు వాళ్ళ భార్య కూడా వారి మీద నమ్మకంతో అటు పోయేసరికి ఆమెను కూడా చంపిండు. తీసుకొని పోయి నదిలేసిండు. ఆ తర్వాత వాళ్ళ చెల్లెని కూడా తీసుకొని పోయి అదే రకంగా చంపి తర్వాత 2 పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని పోయి చంపి నదిలో పడేసిండు. దొరకకుండా మళ్ళా గుర్తు తెలియకుండా మొత్తానికి 6 మంది ప్రాణాలను సో ఈ దుర్మార్గుడు ప్రశాంత్ అంటూ తీసుకుని కాబట్టి గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గత గవర్నమెంట్ మీద మనకు నమ్మకం లేకుండే, గవర్నమెంట్ మారింది. మాక్లూరు ప్రజలు సంతోషంగా ఉండాలి, ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు సంతోషంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ దుర్మార్గుడిని ప్రశాంత్ అనే దుర్మార్గుడిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కాలేజ్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం మాక్లూరు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నాడా? ఈ ఫోటోలు ఉండా? ఈయనేనా?
అరే వేడితే ప్రశాంత్ ఇదేనా? సో ఫ్లెక్సీ కూడా కనిపిస్తూ ఉంది. ప్రజా ఆశీర్వాద యాత్రకు ఇచ్చేస్తున్న ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మేడిద ప్రశాంత్ బీఆర్ఎస్ యువ నాయకులు అంట. సో చూడడానికి మంచిగా ఉండి కానీ మరి ఏం పుట్టిందో, రోగం పుట్టిందో ఏందో తెలియదు. ఇదే దందాలంట. ఎవరి దగ్గర జాగాలు ఉంటే భూములు ఉంటే బెదిరియాలి, లోన్లు ఇప్పిస్తామని చెప్పాలి. వాళ్ళు వినకపోతే వాళ్ళ ప్రాణాలు తీయాలి. సో ఓవరాల్గా ఈయనతో పాటు ఇద్దరు మైనర్ల ప్రమేయం ఉందని తెలుస్తూ ఉంది, వాళ్ళ తల్లి ప్రమేయం ఉన్నది తెలుస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఈ 6 ప్రాణాలను తీయడంలో, 6తో పాటు ఇద్దరు కవలల ప్రాణాలు తీయడంలో ఎవరైతే ప్రమేయం ఉందో సో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎన్కౌంటర్ చేయకపోతే వీళ్ళు బతికుంటే ఇంకో కుటుంబానికి, ఈ మాక్లూరు గ్రామంలో ఉన్న ఇంకో కుటుంబానికి కూడా ఈ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో కొత్త గవర్నమెంటు, కొత్త ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి అని చెప్పుకుంటా ఉన్న రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబాలని ఆర్థికంగా ఆదుకోవాలి. వాళ్ళ తల్లి ఉన్నది, ప్రసాద్ వాళ్ళ తల్లి ఉన్నది, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ చెల్లెలు కూడా అక్కడ ఆవేదనకు ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ అవసరాలు దృష్టి పెట్టుకొని ఆ కుటుంబాలకు అండగా ఉండాలి. సో ఖచ్చితంగా ఎవరైతే ప్రమేయం ఉందో వాళ్ళందరికీ ఎన్కౌంటర్ చేయాలని కూడా కాలోజీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ న్యాయం జరగకపోతే మళ్ళీ మాక్లూరు కోసం ఖచ్చితంగా ఈ ప్రజల కోసం కాలోజీ ఖచ్చితంగా అండగా ఉంటుంది.